Those of you who were there in the last week here, you may be knowing that we have started a new study. గత వారము మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో నూతన పట్టణం ఆరంభించామని మీకు తెలుసుంటుంది. That is about the last words of Jacob. That is blessing all the 12 tribes of Israel. ఈ పట్టణము యాకోబు పలికిన చివరి మాటలు, ఇశ్రాయేలు 12 గోత్రములని ఆయన దీవించినటువంటి ఆ మాటలు. We have seen that the last words of every person are very important. మనం ఏం చూస్తూ వచ్చామంటే ప్రతి మనుషుని యొక్క చివరి పలుకులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Because what all he has learned throughout his lifetime, before he leaves this world, in a nutshell, he will be conveying in a gist form. అయితే తన జీవిత కాలం అంతా ఒక మనిషితో నేర్చుకున్నంతా కూడా సంక్షిప్తంగా తన చివరి మాటల్లో తాను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. Yes, when the last words of everybody is so important, then what about the patriarch Israel? They are much more important. కాబట్టి మనుషుని ప్రతి వారి యొక్క చివరి మాటలే ప్రాముఖ్యమైనప్పుడు మన మూల పితరుడైనటువంటి వారు యాకోబులకు ఇశ్రాయేలు పలికిన మాటలు ఎంత ప్రాముఖ్యమే. And we know in chapter 49 of Genesis, he called all his children around his bed, and one after another he started declaring about their future. మనం ఎరుగుతాము ఆదికాండం 49వ అధ్యాయంలో తన యొక్క 12 మంది తన పిల్లలందరినీ కూడా ఆయన పిలిచి ఆ యొక్క పడక చుట్టూ వారందరినీ వారి భవిష్యత్తును గురించి ప్రవచిస్తాడు ఆయన. And also we have seen these 12 sons of Jacob, they represent different kinds of believers of the present age. అంతేకాదు మనం ఏం చూస్తూ వచ్చామంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు లేక 12 కుమారులు వారు ఆయా యుగాల్లో ఉన్నటువంటి సమాజ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు గుర్తుగా ఉన్నారని. Even today we can see some of the believers having the qualities of Reuben, qualities of Shimeon, and so on and so forth. నేడు కూడా మనం సమాజాల్లో ఈ రూబేను గుణ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని, షిమియోను గుణ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని, అలాంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. And last week we have seen all the 13 children of Jacob, 12 sons and 1 daughter, and who are their mothers also. గత వారం మనం చూస్తూ వచ్చాము యాకోబు యొక్క 13 మంది పిల్లలు అంటే 12 మంది కుమారులు, ఒక కుమార్తె, వారి తల్లులు ఎవరు అనేటువంటిది కూడా గమనిస్తూ వచ్చాం. Because it is a very simple question, many of you have not opened your mouth, but anyhow we have seen the answer. అది చాలా సామాన్య సరళమైన ప్రశ్న కాబట్టి మీలో చాలా మంది నోరు తెరిచి చెప్పలేదు. అదే విధానంలో మనం చూస్తూ వచ్చాం. And also we have seen with some minor arithmetic calculations at what age Jacob got married. తర్వాత యాకోబు పెళ్లి లేక వివాహం ఎప్పుడు జరిగింది అనేది కొద్దిగా లెక్కలు వేసి చూస్తూ వచ్చాము. ఆయన ఏ వయసులో ఉన్నప్పుడు ఆయనకి వివాహం జరిగింది? At what age? ఏ వయసులో వివాహం జరిగింది? At the age of 78. 78 సంవత్సరాల వయసులో. Don't be carried away by those arithmetic calculations, and you don't wait up to 78. కాబట్టి ఈ లెక్కల్ని మీరు చూసి మేము కూడా 75 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాను అనుకోకండి. Of course that marriage will be there in the mid-air, not on the earth. అలాంటి వివాహం మధ్యాకాశంలో జరుగుతుంది, భూమి మీద కాదు. So 78 means, of course, in those days, see, Jacob lived for 147 years. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళ యొక్క జీవన కాలం ఎక్కువగా ఉండేది. యాకోబు 148 సంవత్సరాలు జీవించాడు. Of course his own brother Esau got married at the age of 40. His father Isaac also got married at the age of 40. అయితే సొంత సహోదరుడు ఏశావు వివాహం జరిగినప్పుడు 40 సంవత్సరాలు ఉండింది. అలాగే తన తండ్రి ఇస్సాకు కూడా వివాహం చేసుకున్నటువంటి సమయం 40 సంవత్సరాలకి. Today some sister has phoned me without telling her name. ఇది నన్ను ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, తన పేరు చెప్పలేదు. Yeah, you told the age of Jacob. What about the ages of Leah and Rachel? అడిగిందంటే మీరు చెప్పారు యాకోబు వయసు ఇంత అని, అయితే లేయా రాహేలు వయసు చెప్పలేదు అని. So probably she may want to get married at their age. బహుశా ఆమె వాళ్ళ వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. Don't wait like that. అలాగే మీరు ఎదురు చూడొద్దు. The Indian government has passed a rule, if you are plus 18, sisters you can get married, brothers plus 21 if I am right, because we have already got married, we are not seeing those rules now. కాబట్టి భారతదేశ ప్రభుత్వ ప్రకారంగా మరి స్త్రీలు అయితే 18 సంవత్సరాలు దాటితే, అలాగే పురుషులకు 21 సంవత్సరాలు దాటినట్లయితే వివాహ వయసు ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. So if you are having any guarantee that you are going to live up to 150 or 200 years, then it is up to you. కాబట్టి మీరు ఒకవేళ ఖచ్చితంగా మేము 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతామనే నమ్మకం ఉంటే మీ ఇష్టం అది. So now we are seeing the blessings of or the prophecy
prophecies of Jacob regarding the 12 tribes. ఇప్పుడు మనము ఇశ్రాయేలు లేక 12 గోత్రాల గురించిన ప్రవచనాలు లేక ఇశ్రాయేలు వీరిని దీవించినటువంటి దీవెనలు చూస్తున్నాం. Also last week we have seen, though men won't love you, God will always see that. గత వారం మనం ఏం చూస్తా వచ్చామంటే మనుషుడు అదే మనం ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తాడని. Own husband Jacob has not loved Leah. Own sister Rachel, always she was jealous of Leah. ఇక్కడ సొంత భర్తని లేయాను తాను ఏమాత్రం ప్రేమించలేదు. అంతేకాదు సొంత చెల్లెలు రాహేలు ఎప్పుడు ఆమె పైన ఆశ్రయపడతా So వచ్చింది. in your own house, if you are not loved by other people, if you are a child of God, there is a wonderful confidence, wonderful promise. The eyes of the Lord are upon you. కాబట్టి నీ కూడా నీ సొంత వారే నిన్ను ప్రేమించినటువంటి పరిస్థితుల్లో మీ ఇంటిలో కానీ మీ సమాజంలో ఉన్నట్లయితే దేవుని కనులు నీ మీద ఉన్నాయనేటువంటి గొప్ప నమ్మకం నీకుంది. It is not only the experience of Leah, but many men of women of God in the Bible, and also even many men and women of God even today. ఇది కేవలం లేయా యొక్క అనుభవం మాత్రమే కాదు, మరి బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది దైవజనుల యొక్క అనుభవము, నేడు ప్రస్తుతంలో ఉన్నటువంటి అనేకుల యొక్క అనుభవం కూడా ఇది. When you accept Lord Jesus Christ as your Savior, I know, you know, many families, they have excommunicated those believers from their families. సండి యేసు ప్రభువు వారిని నమ్ముకున్నటువంటి కారణం చేత మనం ఎరుగుదుము అనేక మందిని వారి యొక్క ఇళ్లలో నుంచి బహిష్కరించారు. Their own parents stopped loving them. సొంత తల్లిదండ్రులే వారిని ప్రేమించడం ఆపేశారు. Own husband he started persecuting those sisters. సో భర్తనే ఆ సహోదరులను ఎంతో హింసిస్తూ వచ్చారు. But we thank God for the written word of God. అది రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. The Lord looked at Leah. ఆ దేవుడు లేక యెహోవా ఆ లేయా యొక్క పరిస్థితిని The Lord is looking at you. అదే రీతిగా ప్రభువు కూడా నిన్ను చూస్తుంటాడు. The Lord will bless you. ప్రభువు నిన్ను దీవిస్తాడు. The Lord blessed Leah with 7 children, 6 sons and 1 daughter. కాబట్టి లేయాను 7 పిల్లలతో ప్రభు దీవిస్తూ వచ్చాడు. 6 కుమారులు 1 కుమార్తె. Even it is the experience of David. అదే దావీదు యొక్క అనుభవం కూడా. What David writes in Psalm 69 verse 8. 69వ కీర్తన 8వ వచనంలో దావీదు ఏం రాస్తాడు? Psalm 69 verse 8. 69వ కీర్తన 8వ వచనం. What David is writing, his own experience he is writing. తన సొంత అనుభవాన్ని దావీదు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు ఆయన? I am become a stranger unto my brethren and an alien unto my mother's children. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. His own brethren have hated David. ఆయన సొంత సహోదరులే దావీదును ద్వేషించారు. I have read in some of the commentaries. నేను కొన్ని వ్యాఖ్యానాలు చదువుతూ వచ్చాను. Those things are not written in the word of God. ఈ సంగతులు దేవుని వాక్యంలో రాయబడలేదు. Many great men of God conducting research, and also even right from the first century, many people they have conducted so much research and they have written so many things. అనేక మంది దైవజనులైనటువంటి వారు బైబిల్ విద్వాంసులు మొదటి శతాబ్దం నుండి అనేక సంగతులు పరిశోధించి తెలుసుకొని వాళ్ళు ఆయా సంగతులు రాస్తా వచ్చారు. And they write about David that he was not loved by his own father and his own brethren. వారు రాస్తా వచ్చారంటే దావీదుని సొంత తల్లిదండ్రులే ప్రేమించలేదని చెప్పారు. And not brethren, own father and brothers. Mother has loved. ఆ తండ్రి తర్వాత మరి సహోదరులు ప్రేమించలేదని చెప్పారు. And see, they treated him as an alien. వారు అతన్ని అన్యుడుగా ఎంచారు. As a matter of fact, even Jesse and also the other brothers of David, they considered David as an illegal child in the family. మరి యెషయా తర్వాత ఇతర మిగతా సోదరులు కూడా ఈ కుటుంబంలో మరి తాను అక్రమమైనటువంటి కుమారుడు అనేటువంటి విధానంలో చూస్తూ వచ్చారు. That's why though he is the youngest of all, they sent him after the sheep and where the cruel animals are there. అంచేతనే దాని ఇంటిలో చిన్నవాడైనా కూడా క్రూర మృగాలు నివసించేటువంటి అరణ్యంలో గొర్రెలు కాయడానికి ఆయన పంపించారు. Those commentators have written like this. ఆ వ్యాఖ్యానకర్తలు ఈ రీతిగా రాశారు. The very brothers of David wanted to kill David. ఈ దావీదు అన్నలే ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. But Jesse said, let us not soil our hands. అయితే యెషయా ఏం చెప్పాడంటే మన చేతులకు రక్తం అంటనివ్వద్దు. And we will send this guy to the place where the cruel animals are there. వీన్ని ఆ క్రూర మృగాలు తిరిగేటువంటి అరణ్యంలో పంపిస్తాము. Where the lions are there, where the bears
bears are there. ఎక్కడ సింహాలు ఎలుగుబంటులు ఉంటాయో అక్కడికి And they did like that. వాళ్ళు అలా చేశారు. They sent the last child, single child, to look after the sheep. కాబట్టి చిన్న కుమారుడు చివరి వాడు ఒక్కడిని వారు మరి గొర్రెలు కాయడానికి పంపించారు. What is the proof of that? దానికి రుజువేంటి? When Samuel came to anoint the future king of Israel, all the other sons are in the house except the last one. ఎప్పుడైతే ఈ సమయంలో ఇశ్రాయేలు భవిష్యత్తులోనే రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు ఈ యెషై ఇంట్లో అందరూ సోదరులు ఉన్నారు కానీ ఈ ఒక్క కుమారుడు అంటే దావీదే లేడు. One after another, all the sons have come before Samuel. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఈ సమయాల ముందుకు తీసుకొచ్చారు. Even Samuel asked, are there any more sons? ఇంకా సమయాలు అడగాల్సి వచ్చింది, నీకు ఇంకా కుమారులు ఎవరైనా ఉన్నారా అని. Even Jesse answered, అప్పుడు యెషై జవాబిస్తాడు, last son is there, he is not telling. చివరి కుమారుడు ఉన్నాడు అని అనట్లేడు. Last one is there. అంటాడు కడసారి వాడు ఉన్నాడు. He is not willing to call David as his son also. దావీదుని తన కుమారుడుగా పిలవటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. Generally the last child in such a big family will be a pampered child, isn't it? మామూలుగా అలాంటి పెద్ద కుటుంబంలో చిన్నవాడంటే చాలా గౌరవం చేస్తారు కదా. But what about David? అయితే దావీదు విషయం ఏంటి? He was sent after the sheep. తనను గొర్రెలు కాయడానికి ఆయన పంపించబడ్డాడు. As they desired, as they expected, a lion came against him and also a bear came against him. కాబట్టి వాళ్ళు ఆశించినట్లు అనుకున్నట్లుగా ఆయన వ్యతిరేకంగా ఆయన మీద ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చింది. That is what David is writing. ఆ విషయాన్ని దావీదు ఆయన My రాస్తాడు. own brethren, ఆయన అంటాడు, నా సొంత the సహోదరు, sons of my mother, నా తల్లి కుమారులు they have treated me as enemy, as an alien. వారు నన్ను అన్యుడుగా శత్రువుగా భావించారు. And at the end he writes in Psalm 136 verse 23, తర్వాత కీర్తన 136:23 చివరిలో ఆయన రాస్తాడు, he is sharing his testimony. ఆయన తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ Yes, రాస్తాడు. when I was in such a condition, who has seen me? అలాంటి దీన దశలో నేనున్నప్పుడు నన్ను ఎవరు In చూశారంటాడు ఆయన. verse 23, 23లో Psalm 136 verse 23. 136 కీర్తన 23. Who remembered us in our low estate? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం When చేసుకున్నాడు. I was in my lowest estate, నా యొక్క దీనమైనటువంటి తక్కువ స్థితిలో when ఉన్నప్పుడు, nobody bothered about me, when everybody hated me, ఎవరు నన్ను పట్టించుకున్నప్పుడు, అందరూ నన్ను ద్వేషించినప్పుడు thou hast remembered me. నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. And the shepherd boy became the king over Israel. కాపరి అయినటువంటి బాలుడు ఇశ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు. So brothers and sisters, అంచేత సోదరి సోదరులారా, people may understand you, they may misunderstand you. ప్రజలు బహుశా నేను అర్థం చేసుకోవచ్చు, అపార్థం Because చేసుకోవచ్చు. of your faith, people may love you or they may dislike you. నీ విశ్వాసం లేక నీ నమ్మకాన్ని బట్టి ప్రజలు నిన్ను ఇష్టపడవచ్చు, లేకపోతే ద్వేషించవచ్చు. If you are a child of God, there is a wonderful guarantee. The eyes of the Lord are upon us. అదును దేవుని బిడ్డ అవుతాయి. గొప్ప నమ్మకం నీకుంది ఏంటంటే దేవుని కళ్ళు నీ మీద ఉన్నాయి. That is what has happened in the life of Isaac also. ఈ విషయమే ఇస్సాకు జీవితంలోనూ జరిగింది. Though the Philistines wanted to fill all the wells, old wells and new wells, God prospered Isaac 100-fold. ఆ శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు ఆయనతో ఉన్నటువంటి పాత బావులు క్రొత్త బావులను కూడా ఆ మట్టి వేసి పూడి చేసడానికి ప్రయత్నం చేసిన దేవుడు ఆయన వర్ధిల్ల చేశాడు. Yes, when the eyes of the Lord are upon you. ఎప్పుడైతే దేవుని కళ్ళు నీ మీద ఉంటాయో. Last time I told, కన్సర్న్ నేను చెప్పాను, some of the people, when we share the word of God, they will come with a bundle of soil just drop upon us. కాబట్టి దేవుని వాక్యం చెప్పినప్పుడు కొందరు ఎలా వస్తారంటే మన్ను చల్లడానికి మన మీద వాళ్ళు వస్తూ ఉంటారు. మన్ను చల్లడానికి మన్ను తెస్తారు, మన్ను చల్లడానికి మన్ను తీసుకుని వస్తారు. They come prepared. Many of us we have not come prepared to hear the word of God, but they came prepared to throw the mud upon us. కాబట్టి మనలో చాలా మంది దేవుని వాక్యము వినటానికి అంత సిద్ధపడి రాలేదు, కానీ ఆ వాక్యం చెప్పే వాళ్ళ మీద మన్ను చల్లడానికి వాళ్ళు చాలా సిద్ధపడి వస్తారు. Sad thing in the church. ఇది సంఘంలో చాలా విచారకరమైన సంగతి. I want to tell you very openly, every messenger of God, even a Sunday school teacher, a youth worker, they know it very well. కాబట్టి ఎంతో బహిరంగంగా చెప్తా ఉంటున్నాను, ప్రతి సండే స్కూల్ టీచర్ కావచ్చు, యవనస్తుల మధ్యలో పనిచేసే వాళ్ళు కావచ్చు, బోధకులకి ఈ సంగతి తెలుసు. For hours together, they will sit with the word of God and they will come with a message. వారు గంటల తరబడి దేవుని వాక్యంతో ప్రభు సన్నిధిలో కూర్చొని ఓ వర్తమానం సిద్ధం చేసుకొని వస్తారు. They will pray and pray. They will read the word of God. They refer so many commentaries. They refer so many books. And with all those things,
after struggling for 6 to 7 hours, they will come prepare with a 45 minutes message. వారు ఎంతగానో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గడిపి వాక్యం చదివి ఆయా వచనాలను తిరిగేసిన తర్వాత వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి 45 నిమిషాల వర్తమానం కొరకు 6 గంటలు సిద్ధపడతారు. Sad thing is, అది విచారకరమైన the person who criticizes the message throughout the night, he will be sleeping, he will never open the Bible. ఈ వర్తమానాన్ని విమర్శించేటువంటి వ్యక్తి బైబిల్ తెరవడు, రాత్రంతా చక్కగా నిద్రపోతాడు. A person who slept whole night ఏ వ్యక్తి without Bible is criticizing a person who spent with the Bible whole night. చూడండి, ఏ వ్యక్తి అయితే బైబిల్ చదవకుండా లేక బైబిల్ లేకుండా చక్కగా రాత్రంతా నిద్రపోయాడో అలాంటి వ్యక్తి రాత్రంతా బైబిల్తో మరి ఉన్నటువంటి ఆ వ్యక్తిని విమర్శిస్తున్నాడు. What a sad thing in the house of God. దేవుని ఇంటిలో ఎలాంటి విచారకరమైన సంగతి. This is what happens. ఇలాగే జరుగుతా ఉంది. But when the eyes of the Lord are there upon you, అయితే దేవుని కన్నులు నీ మీద ఉన్నప్పుడు it is the Lord who prospers you. దేవుడే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. And also we have seen one wonderful quality in the life of Jacob. అదే కాదు, యాకోబు జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం చూస్తూ వచ్చాం. Before he died, ఆయన చనిపోవడానికి మునుపు, before he was gathered to his forefathers, తన పితరుల ఎదుట తాను చేర్చబడడానికి మునుపు a wonderful responsibility he has fulfilled, and it is a wonderful ideal to you and to me. చూడండి, ఆయన ఎంతో అద్భుతమైనటువంటి బాధ్యతని ఆయన నిర్వర్తించాడు. అది నీకు నాకు ఎంతో ఆదర్శం. That is, he passed on the blessings to his children and to his grandchildren. Then he closed his eyes. అదేంటంటే ఆయన ఆశీర్వాదాలని దీవెల్ని తన కుమారులకు దాని తర్వాత మనవలకి అందజేసి తర్వాత కళ్ళు మూసాడు. You and I who are having families, నీవు నేను ఎవరైతే కుటుంబాలు కలిగి and ఉన్నామో, also a large family in the house of God, తర్వాత పెద్ద కుటుంబమైనటువంటి దేవుని కలిగిన before we వారిని close our eyes, it is always good to pass on the blessings what we have received from the Lord, from the forefathers, to the next generations. And if we sleep, that is the best day. కానీ మనం నిద్రించడానికి మునుపుగా, ప్రభువు నందు కళ్ళు మూసేదాని మునుపుగా ఏదైతే మనం నేర్చుకున్నామో దేవుడి నుండి లేక మన పితరుల నుంచి పెద్దల నుంచి ఆ తర్వాత తరానికి అందజేసి నిద్రించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైన. Now shall we turn to Genesis chapter 49? ఇప్పుడు ఆదికాండ 49 మనం చూసుకుంటాం. The first 4 verses responsively. మొదటి 4 వచనాల్ని మార్చి చదువుకుంటాం. About Reuben it is written. ఇక్కడ రూబేను గురించి రాయబడిన మాటలు అవి. Genesis 49 1 through 4 responsive. ఆదికాండము 49 మొదటి 4 వచనాలు మార్చి చదువుకుంటాం. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. Jacob is writing what is going to happen in the last days. యాకోబు అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే దాన్ని రాస్తున్నాడు. The events of the future he is prophesying, and when we see carefully, they are amazingly accurate. That shows the authority of the word of God. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతుల గురించి ఆయన అక్కడ ప్రవచిస్తున్నటువంటి ఆ సంగతులు భవిష్యత్తులో ఉన్నతున్నట్లుగా అలాగే నెరవేర్చబడ్డాయంటే దేవుని వాక్యము అక్షరాల ఎంత ఖచ్చితంగా నిజమైనటువంటి గ్రంథం అర్థం. Jacob may not be knowing what is going to happen tomorrow because he is also a human being. చూడండి, యాకోబు రేపటి దినాన ఏం జరగబోతుంది అనేది ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయన ఒక మానమాత్రుడే. But the words of Jacob clearly tells that he was moved by the Holy Spirit, by the inspiration of the Holy Spirit, who knows the ending from the beginning. He penned or he spelled all these things. అయితే యాకోబు పలికినటువంటి మాటలను గమనించినప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆయన దేవుని పరిశుద్ధాత్మక ప్రేరేపణ ఆ దైవావేశం చేత నడిపించబడి ఈ మాటలు రాశాడు లేక చెప్పాడు. Now we are going to see about Reuben. ఇప్పుడు రూబేను గురించి మనం చూసుకుంటాం. Wonderful things Jacob is telling about Reuben. రూబేను గురించి యాకోబు అద్భుతమైనటువంటి మాటలు చెప్తా In ఉన్నాడు. verse 3, 3వ వచనం, as per the English Bible, 5 excellencies Jacob is mentioning about Reuben. ఈ ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే దాని ప్రకారంగా రూబేను గురించి 5 అతి శ్రేష్టమైనటువంటి సంగతులను యాకోబు చెప్తున్నాడు. Thou art my firstborn. ఆయన అంటాడు, నీవు నా పెద్ద కుమారుడవు. Secondly, రెండవది, you are my might. నీవు నా శక్తి. And thirdly, మూడవది, you are the beginning of my strength. నీవు నా బలము యొక్క ప్రథమ ఫలము. And fourthly, నాలుగవది, you are the excellency of my dignity. నీవు నా ఔన్నత్యాతిశయము. Atishayam is that is mixed in Telugu. తెలుగులో 2 కలిసి ఉన్నాయి. You are my ఔన్నత్యము. నీవు నా ఔన్నత్యం. And fifthly,
ఐదవది, You are the excellency of power. నీవు బలాతిశయము. 5 excellencies Jacob is mentioning about Reuben. రూబేను గురించి 5 అతి శ్రేష్టమైన సంగతులను ఈ యాకోబు పలుకుతున్నాడు. Last time we have seen the firstborn in the family is a much loved boy. గతసారి మనం చూస్తూ వచ్చాం, ఇంట్లో మొదటి వాడంటే ఎంత ఎక్కువగా ప్రేమించబడతాడు. Everybody's eyes or concentration will be on the firstborn. ఎందుకంటే ప్రతి వారి కళ్ళు కూడా మొదట పుట్టినటువంటి వాళ్ళ మీద ఉంటాయి. And not only that, అంతేకాదు, and he will be given much. ఎంతో ఎక్కువగా వారికి ఇవ్వబడుతుంది. And not only that, he is the firstborn. చూడండి, అంతేకాదు తాను మొదట జన్మించినటువంటి వాడు. As per the Bible, he will get the double portion. దేవుని వాక్య ప్రకారంగా రెండంతల భాగం. 5 excellencies are mentioned about Reuben. రూబేను గురించి 5 అతి శ్రేష్టమైనటువంటి సంగతులు చెప్పబడ్డాయి. How we can compare Reuben with the people of the church today? నేడు మరి సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో రూబేన్ని మనం ఎలా పోల్చి చూడొచ్చు? People who belongs to the tribe of Reuben, who are like Reuben, they are having many gifts in the churches. చూడండి, రూబేను లాంటి వారు లేక రూబేను గోత్రానికి చెందినటువంటి వాళ్ళు లాంటి వాళ్ళు సంఘంలో అనేకమైనటువంటి వరాలు కలిగినటువంటి వాళ్ళు. Today we see some people, ఇది మనం కొందరు చూస్తాం. God out of his grace he has given 5 talents to some people, 2 talents to some people, 1 talent to somebody, probably 10-20 talents to other people. దేవుడు తన యొక్క మరి కృపను బట్టి కొందరికి 5 తలాంతులు ఇచ్చాడు, కొందరు 2 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, కొందరికి 10 తలాంతులు, కొందరికి 20 తలాంతులు ఆయన You ఇచ్చాడు. can see such people in the houses of God here and there. అక్కడక్కడ దేవుని మందిరాలకి మనం వెళ్తా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు మనకు తారసపడుతుంటారు. Some people, కొందరు you know, they can play tabla, వారు తబలా they వాయిస్తారు, can play keyboard, హార్మోనియం they వాయిస్తారు, can translate, వాళ్ళు తర్జుమా they చేస్తారు, can give the word of God, వాక్యం చెప్తారు, they can preach wonderfully in the open air. ఆ బహిరంగ సువార్తలు చక్కగా So many చెప్తారు. other gifts are there. ఇలాంటి అనేకమైన వరాలు ఉంటాయి. The people of many gifts in the churches can be compared with Reuben. కాబట్టి సంఘాల్లో అనేకమైన వరాలు కలిగినటువంటి వారు రూబేనుతో పోల్చబడవచ్చు. Some people are having only 1 talent. కొందరికి ఒకే తలాంతు ఉంటుంది. Of course, it is out of the grace of God. అయితే అది ఇవ్వబడేది దేవుని కృప But బట్టి. especially in the case of Reuben, అయితే ప్రత్యేకంగా రూబేను విషయానికి వచ్చినప్పుడు Jacob is telling wonderful things about Reuben. యాకోబు రూబేను గురించి అద్భుతమైన మాటలు He పలుకుతాడు. is the firstborn in the family. ఆయన కుటుంబములో మొదట పుట్టిన ప్రథమ కుమారుడు. In the Old Testament, firstborn means many privileges. పాత నిబంధనలో జ్యేష్ఠ కుమారుడు అంటే అనేకమైనటువంటి ఆధిక్యతలు ఉంటాయి. He is almost the priest in the family. In other words, he is the spiritual father or spiritual leader in the family next to the father. చూడండి, తండ్రి తర్వాత ఒక మాటలు చెప్పాలంటే ఆ ఇంటిలో యాజకుడుగా నాయకుడుగా నడిపించేటువంటి తండ్రిగా తను ఉన్నాడు. Not only is a spiritual leader, ఆత్మీయమైనటువంటి నాయకుడే కాదు, he is a social leader also. That is, whatever he says, that is final, because he is the firstborn. ఆయన సామాజికంగా కూడా అంటే నాయకుడుగా ఉన్నాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఏం చెప్తాడో అదంతా అది ఈయన చెప్పాడంటే ఇంకా అదే జరుగుతుంది. Suppose 10 children are there. అంటే అనుకుంటే 10 మంది పిల్లలు ఉన్నారు. All the other children can express their opinions, but whatever the firstborn says, that is final. మిగతా కుమారులందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఈ జ్యేష్ఠ కుమారుడు చెప్పినటువంటి మాటనే ఇక చివరి మాట. Their opinions are not final. వారి అభిప్రాయాలన్నీ కూడా చివరిగా వాటిని తీసుకోరు. So in a family, he is not only a spiritual leader, he is a social leader also, a ruler, we can say. కాబట్టి ఆ కుటుంబంలో తన ఆత్మీయ నాయకుడే మాదిరిగా కాదు కానీ తాను సామాజికంగా అంటే తాను తీసుకున్నటువంటి తీర్మానమే చివరిగా ఉంటుంది. He is having the priesthood and he is having the authority. తనకి ఆ యాజకత్వము లేక అధికారం తనకు ఉంటుంది. Not only that, అంతేకాదు, he is having the double portion. ఆయనకి 2 భాగం దొరుకుతుంది. Oh, this man, ఈ వ్యక్తి Reuben, ఈ రూబేను though he has committed mistake, Jacob is not telling that you are not my son. ఆయన తప్పిదం చేసినా కూడా యాకోబు నువ్వు నా కుమారుడు కాదని అనట్లేదు. The birth of Reuben is a wonderful start in that ఈ family. కుటుంబంలో రూబేను జన్మించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆరంభం. And last week we were seeing గత వారం మనం చూస్తూ వచ్చాం. what is the meaning of Reuben? రూబేను అంటే అర్థం ఏంటి? Behold a son. ఇదిగో కుమారుడు. Leah was under severe what can we say, peacelessness, or even she was not comforted. చూడ, లేయా ఆ సమయంలో తనతో నెమ్మది లేకుండా ఆదరణ లేకుండా ఉన్నటువంటి దినాలు. Because she was not loved. ఎందుకంటే దాన్ని ప్రేమించబట్లేదు. Husband is not loving. భర్త తను ప్రేమించట్లేదు. Own sister is not loving. సొంత సహోదరి ప్రేమించట్లేదు. So that is the situation in the family. కాబట్టి కుటుంబంలో అలాంటి పరిస్థితి. The birth of Reuben brought great hope in the life of Leah. అయితే రూబేన్ యొక్క జన్మ ఆ లేయా కుటుంబంలో గొప్ప నిరీక్షణ The కలిగింది. birth of Reuben brought great comfort in the life of Leah. ఈ రూబేన్ జన్మ ఆ కుటుంబంలో
లేయాకి ఎంతో ఆదరణ Oh, కలిగేసింది. when the son is born, she is naming Reuben. Behold a son. What a shout of joy it is. కాబట్టి కుమారుడు పుట్టగానే ఇదిగో కుమారుడని ఇలాంటి ఆనందంతో దానికి ఏకేస్తుందో. Brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, yes, Reuben brought so much comfort, so much hope to his mother when the child is small. కాబట్టి రూబేను చిన్నవాడుగా ఉన్నప్పుడు తన తండ్రికి తన తల్లికి కుటుంబానికి ఎంతో నిరీక్షణ ఆశ ఆనందాన్ని కలిగేశాడు. Same thing is happening in the houses of God. అదే దేవుని మందిరాల్లో కూడా జరుగుతా ఉంది. When a new person comes, ఎవరైనా ఒకరు కొత్త ఆలోచన, suppose he is having so many talents, ఉదాహరణకి చాలా తలాంతులు ఉన్నాయి, the whole church will be very happy. చాలా సంఘం అంతా సంతోషపడుతుంది. Oh, at last we could get a person who is having so many talents. చిట్ట చివరికి అనేకమైన తలాంతులు కలిగిన వ్యక్తి మనకు దొరికాడు. Every believer will be praying and praising for that person. ప్రతి విశ్వాసి ఆ వ్యక్తిని పొగుడుతా ఉంటారు, ప్రార్థన చేస్తా ఉంటారు. Lord, we thank you. We prayed so much. You have given a wonderful Reuben. ప్రభువా, మరి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం, ఎంతో ప్రార్థన చేశాం, అద్భుతమైన రూబేన్ ఇచ్చారు. Oh, when somebody like that, when he enters the house of God, when he joins the church, the whole church will be comforted. The whole church will have a hope. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సంఘంలో చేరినట్లయితే పూర్తి సంఘం ఆదరించబడుతుంది, సంఘంలో ఒక ఆశ కలగజేయబడుతుంది. But అయితే when we see the life of Reuben, రూబేన్ జీవితాన్ని చూస్తే he never excelled. ఆయన ఎన్నడూ కూడా తన యొక్క జీవితంలో ఆయన జయించలేదు, లేక ఉన్నత స్థితికి రాలేదు. Why? ఎందుకని? What is the reason for that? కానీ దానికి కారణం ఏంటి? Having so many excellencies, having so many privileges, why this man has not excelled in his life? ఎందుకని ఈయన జీవితంలో అనేకమైనటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి వాడైనా, అనేకమైన శ్రేష్టమైన సంగతులు కలిగిన వాడైనా తన జీవితంలో ఉన్నత స్థితికి ఎందుకు రాలేకపోయాడు? Instead of being a blessing in the family, instead of being blessed by Jacob, why this man has received such harsh, rash words from Jacob? తను మరి కుటుంబంలో ఆశీర్వాదానికి కారణంగా ఉండే దాని బదులుగా, యాకోబు నుండి ఆశీర్వాదాన్ని పొందే దాని బదులుగా ఎందుకని ఇలాంటి కఠినమైనటువంటి ఇలాంటి మరి గట్టి మాటలు తాను యాకోబు నోటి నుంచి? Everybody in the family loved Reuben. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారు రూబేను ప్రేమించారు. Man of so many gifts, అనేక వరాలు కలిగిన వాడు, man of so many authorities. అనేక అధికారం కలిగినటువంటి వాడు. But why Jacob is talking very harshly about Reuben? అయితే ఎందుకని రూబేను గురించి యాకోబు మాట్లాడుతున్నప్పుడు అంత కఠినంగా He was మాట్లాడుతున్నట్టు? not careful about his own life. ఆయన సొంత జీవితాన్ని గురించి ఆయన He పట్టించుకోలేదు. is a man having many gifts, but no self-control. అనేకమైనటువంటి వరాలు కలిగినటువంటి వాడే, అయితే తన జీవితంలో నిగ్రహం లేనటువంటి వాడు. Ecclesiastes chapter 10 verse 1 says, మొదటి 10వ అధ్యాయం ప్రసంగి 10:1 రాయబడింది, one dead fly is sufficient to spoil the whole ointment. ఆ యొక్క చూడండి 10వ అధ్యాయం మొదటి వచనం, బుక్కవాని తైలములో చచ్చిన ఈగ పడుట చెడు వాసన పడుతుందని. It is full, the bottle is full of ointment. చూడండి, ఆ యొక్క బుడ్డి నిండా కూడా ఆ యొక్క తైలం ఉంటుంది, And it is giving sweet smelling savor. అది చూసినట్లయితే ఎంతో వాసన ఇస్తా ఉంది. Almost let us say 100 ml of ointment is there. అనుకుందాము ఒక 100 ml అంటే ఆ యొక్క తైలం ఉంది. And one dead fly is sufficient to spoil the whole ointment. ఆ యొక్క తైలానంతా పాడు చేయటానికి ఒక్క చచ్చిన ఈగ చాలు. Reuben is having wonderful qualities. రూబేనుకు అనేక అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, But one dead fly. అయితే ఒక్క చచ్చిన ఈగ. Brothers and sisters, సోదరి సోదరులారా, when God gives you and me gifts, we must be very careful. దేవుడు నీకు నాకు వరాలు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. When you are exhibiting, when you are emitting sweet smell, all around you the flies will be there. చూడండి, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మంచి వాసనని సువాసన వెదజల్లుతుంటావో చుట్టూ ఈ యొక్క ఈగలు ఉంటాయి. Today, ఇది నాన్న I am talking very openly. ఎంతో బాహటంగా Though I మాట్లాడుతున్నాను. want to hide it, it cannot be hidden. నేను దాచగొడతా ఉన్నా కూడా దాచబడదు. Today, in how many places, great, gifted God's servants, gifted elders, gifted believers are the reason for all nonsense in the assembly. ఈ దినాల్లో సమాజంలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి వరాలు కలిగినటువంటి దేవుని సేవకులే, వరములు కలిగినటువంటి పెద్దలే, అనేకమైన తలాంతులు కలిగినటువంటి విశ్వాసులే ఆయా సమాజాల్లో ఈ యొక్క నష్టానికి కలవరానికి కారణమైపోయి. If a person is not gifted, nobody bothers about that person. ఓ వ్యక్తికి ఎలాంటి తలాంతులు లేవన్నప్పుడు ఎవరు ఆయనను పట్టించుకోరు. People who are standing on the pulpit, people who are holding the responsibilities are the
reason for so many divisions, so many problems in the assembly. అయితే ఎవరైతే పుల్పిట్ మీద నిలబడుతూ ఉంటున్నారో అధికారం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారో అలాంటి వారే సమాజాల్లో అనేకమైనటువంటి విభజనలకి అనేకమైనటువంటి సమస్యలకు కారణమవుతారు. Are they ordinary people? అంటే వాళ్ళు సామాన్యమైన వారు? No, not at all. అలాంటిది కాదు వారు. God has gifted them with so many things. దేవుడు వారికి అనేకమైనటువంటి వరములను అనుగ్రహించాడు. They are great messengers. వారు గొప్ప గొప్ప బోధకులు. Oh, for any special meeting they are the messengers. ఏ ప్రత్యేక కూడికైనా వారే వర్తమానికులు. Wonderful musicians. అద్భుతమైన వాయిద్యకారులు. Wonderful leaders. అద్భుతమైన నాయకులు. But అయితే a single dead fly in their life. వారి జీవితంలో చిన్న చచ్చిన ఈగ. About how many people, how many God's servants, how many elders, how many responsible people, due to the sin of adultery, I am telling openly, adultery, how many assemblies are divided. చూడండి, అనేక మంది ఇలాంటి వరాలు కలిగినటువంటి దేవుని సేవకులు కావచ్చు, లేక పెద్దలు కావచ్చు, బాధ్యత కలిగిన వారు విశ్వాసుల జీవితాల్లో వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క వ్యభిచార పాపాన్ని బట్టి ఎంత సమాజంలో, I need not tell openly from this place. ఈ స్థలంలో నుండి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. Everybody is talking about that. ప్రతి వారు కూడా వాళ్ళ గురించి The మాట్లాడుతున్నారు. secret between two is ఇద్దరి మధ్యలో రహస్యము. it is an open secret, people say. ప్రజలు అంటారు అది బహిరంగంగా అందరికి తెలిసిన రహస్యమే. Nobody will tell to anybody, but everybody will be talking about it. ఎవరు ఎవరితో చెప్పనట్లే ఉంటుంది, అందరు దాని గురించి మాట్లాడుతున్నట్టు. At the same time, a secret among three people is not at all a secret. అయితే అదే సమయంలో ముగ్గురు మధ్యలో ఉండేటువంటి రహస్యం అసలు రహస్యమే కాదు. One dead fly. ఒక్క చచ్చిన ఈగ. How many assemblies are spoiled? ఎన్ని సమాజాలు ఇలా నష్టపడతా ఉన్నాయి. People like Reuben. రూబేను లాంటి వారు. Wonderful gifts are there. అద్భుతమైన ఆత్మవరాలు When ఉన్నాయి. they share the word of God, what a great thing it is. People will be, enjoying the word of ఆ God. దేవుని వాక్యం పంచుకున్నారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రజలు ఆనందిస్తారు. Yes. But when we see their life, అయితే వాళ్ళ జీవితాలు చూస్తే one dead fly. ఒక్క చచ్చిన ఈగ. Some other people, కొందరు విషయాల్లో another dead fly. మరొక చచ్చిన ఈగ. Love for money. డబ్బు కొరకైన ఆశ, Love for money. ధనం కొరకైన ఆశ. Bible clearly says many times. బైబిల్లో చాలా సార్లు స్పష్టంగా You రాయబడింది. should not. Money is not bad. ధనం అనేది అదేం తప్పు కాదు. If God gives you money, that's well and good. మీకు దేవుడు డబ్బు ఇచ్చి ధనం ఇచ్చాడు, మంచిది. Abraham is a rich man. అబ్రహాం ధనవంతుడు, David is a rich man. దావీదు ధనవంతుడు, Solomon is the richest man. సొలొమోను అందరికంటే Yes, ధనవంతుడు. God bless you and me with so many gifts. దేవుడు నిన్ను నన్ను అనేకమైన వరాలతో దీవిస్తాడు. Money is not bad. అయితే ధనము దానంతట అదే, దాంట్లో తప్పు లేదు. But the lust of money. అయితే ఈ ధనాపేక్ష. Recently, a couple of years back, I went to a place to speak in their meetings. 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ప్రాంతాల్లో వారి కూడికల్లో నేను వాక్యం చెప్పడానికి వచ్చి వెళ్ళాను. And the servant of God there, అక్కడ ఉన్న దేవుని సేవకుడు and he told me, ఆయన నాతో అన్నాడు, Anna, there is a big fish in this village. అన్న ఈ ఊర్లో పెద్ద చేప ఉంది అన్నాడు. Very rich man. చాలా ధనవంతుడు అన్నాడు. And before you leave this place after 3 days meeting, ఈ 3 దినాల కూడికలు అయిపోయిన తర్వాత మీరు స్థలాన్ని విడిచి వెళ్ళేదానికి ముందు somehow that big fish must come into our net. ఏదో రీతిగా ఆ పెద్ద చేప మన వలలో పడాలన్నా అన్నాడు. He is going here and there. ఆయన ఆయా సమాజాలకు వెళ్తాడు. He gives thousands of rupees. ఆయన వేల కొలది రూపాయలు కానుక And చేస్తాడు. if he comes to this assembly, ఆయనే ఈ సమాజానికి వస్తే oh, so much money. ఎంతో డబ్బు వస్తుంది. Then a red light was blinking in my mind. నా మనసులో ఎర్ర వెలుగు వెలుగుతా ఉంది. లైట్ Something this man's desire is a very wrong desire. ఈయన మనసులో ఉన్నటువంటి ఆశ అనేది చాలా తప్పు. If God wants that man to come to this assembly, God will surely direct him. ఆ వ్యక్తి సమాజానికి రావాలనే దేవుని ఆశ అయితే ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. Why this man is after money? అయితే ఎందుకు ఈయన డబ్బు వెంటబడతాడు? Then I told him one thing. అప్పుడు ఆయనతో నేను అన్నాను, To that servant of అంటే ఆ దేవుని సేవకునితో, brother, your net is not so big to catch hold of the big fish. నేను చెప్పానంటే అంత పెద్ద చేపను పట్టడానికి మీ వల అంత పెద్దగా లేదండి. Your net is so weak. మీ వల చాలా బలహీనంగా ఉంది. If that big fish comes to your net, ఆ పెద్ద చేప మీ వలలో పడితే then automatically the big fish will turn your net into pieces. అప్పుడు ఆ పెద్ద చేప మీ వలనంతా ముక్కలు ముక్కలుగా Do you చేసేస్తుంది. know then what will happen? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? When the net is torn, even the small fish will go away. ఎప్పుడైతే
ఎప్పుడైతే వల చినిగిపోతుందో దాంట్లో పడిన చిన్న చేపలు కూడా జారిపోతాయి. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, you do not know, brother. బ్రదర్ మీకు తెలియదండి, And somehow 3 days meetings are over. ఏదో రీతిగా 3 దినాల కుడికలు అయిపోయినాయి. His desire is fulfilled. ఆయన ఆశ The నెరవేర్చబడింది. big fish have come into his net. ఆ పెద్ద చేప ఆయన వలలో పడింది. And today my prophecy is also fulfilled. ఇది నాన్న నేను ప్రవచించింది ఆ దినాల్లో ఇప్పుడు నెరవేర్చబడింది. That is also fulfilled. అది కూడా నెరవేర్చబడింది. The big fish after coming into the net. ఈ పెద్ద చేప వలలో వచ్చిన తర్వాత Undoubtedly for 2 weeks you put a 5,000 or 10,000 in the box. నిస్సందేహంగా ఒక 2-3 వారాలు 5,000 10,000 Oh, this కాలకేసి man counting, he was very happy. ఈయన ఈ డబ్బులు లెక్క పెడుతూ చాలా సంతోషంగా After 1 month, ఒక్క మాసం the true colors came out. ఆయన నిజమైన రంగులు And బయటపడ్డాయి. this man wanted to introduce his own plans into the assembly. ఈ పెద్ద మనుషుడు సమాజంలో తన మాట తన తలంపులు ఆయన Because he is a big చూపించేవారు. man, even all the whole congregation supported that big man. ఈయన ఊర్లో పెద్దవాడు కాబట్టి సమాజం అంతా ఆయన వెనక నిలబడ్డారు. Then the friction started between the big fish and the servant of God. ఇప్పుడు ఈ పెద్ద చేపకి దేవుని సేవకుడి మధ్యలో ఈ రాపిడి ఏర్పడింది. Then ultimately that big fish went away taking all the small fish. ఆవిడ చివరికి ఏం జరిగిందంటే ఈ పెద్ద చేప చిన్న చేప దాన్ని తీసుకొని పక్కన వెళ్ళి సమాజం పెట్టుకుంది. One dead fly. ఒక్క చచ్చిన ఈగ, Lust of money ధనాపేక్ష, and others. మిగతా Lust of power and position. అధికారము స్థానానికి వచ్చినటువంటి అపేక్ష. So many carnal desires in their life. ఆ జీవితాల్లో అనేకమైన శరీర సంబంధమైన ఇచ్చలు. Yes, they are like Rubens. ఈ వీళ్ళు రూబేన్ లాంటి వారు. Today you see in many places ఇది నాలో చాలా స్థలాలు చూస్తుంటాం. wonderful gifted people. అద్భుతమైన ఆత్మవరాలు కలిగిన వాళ్ళు. But because of some carnal element in their life, అయితే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఏదో శరీర సంబంధమైన కార్యాన్ని బట్టి total everything, all the blessings are gone. ఆ దీవెనలన్నీ కూడా నష్టపడిపోతాయి. Bible says బైబిల్లో in రాయబడింది Matthew 19:30, మత్తయి సువార్త 19:30లో the first shall become the last and the last shall become the first. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. Yes, the first. Reuben is the firstborn. చూడండి, రూబేను నిజంగానే మొదటివాడు. But when you see what the Jacob talked about or told about Reuben, very pathetic. అదే యాకోబు ఈ రూబేన్ గురించి పలికిన మాటలు చెప్పింది గమనిస్తే చాలా మరి దురదర్శనలో తాను అంటున్నాడు. I want to tell you, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా మీకు చెప్పగోరుతున్నాను, God has planned for your birth right in eternity. చూడండి, దేవుడు నీ జన్మ విషయంలో నిత్యత్వంలోనే ఆయన సంకల్పించాడు. Do you know why I am born in this century? చూడండి, ఎందుకని నేను ఈ శతాబ్దంలో పుట్టాను తెలుసా? Yes, already almost 60 centuries are over. ఇంచేతంటే ఇప్పటికే దాదాపు 60 శతాబ్దాలు Right అయిపోయాయి. from Adam till today, nearly 6,000 years. ఆదా మొదలుకొని నేటి వరకు దాదాపుగా 60,000 సంవత్సరాలు. Why God sent me to this world only during this century? అయితే దేవుడు ఎందుకని ఈ శతాబ్దంలోనే లోకంలో నన్ను పంపించాడు? Do you know why you are sent to this world during this year? ఎందుకని ఈ సంవత్సరాల్లో దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఇప్పుడు పంపించాడు? Yeah, why can't he send you 100 years ago? ఎందుకనో 100 సంవత్సరాల ముందు మిమ్మల్ని పంపించకూడదు? Or why can't he give you birth after another 100 years? లేక 100 సంవత్సరాల తర్వాత ఎందుకు మీకు జన్మనివ్వకూడదు? God has planned and planned and planned for hundreds of years together, and he thought this is the right time for my son, my daughter to go to the earth. దేవుడు ఆయన 100 సంవత్సరాల క్రితమే అనేకమైన సంవత్సరాల నిత్యత్వంలో సంకల్పించి ప్రణాళిక చేసినటువంటి వాడై నా కుమారుడు నా కుమార్తె ఈ తరములో ఈ శతాబ్దంలో పుట్టుటే If my son, if my daughter goes to the earth during this century, oh, he will be a great blessing to my church. చూడండి, ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె ఈ శతాబ్దంలో వారు లోకంలోకి వెళ్ళినట్లయితే నా సంఘానికి నా కొరకే గొప్ప ఆశీర్వాదంగా I will give them some gifts. నేను వాళ్ళకి కొన్ని వరాలు ఇస్తాను. God has not sent you empty-handed to this world. ఈ లోకంలో దేవుడిని పంపించినప్పుడు ఖాళీ చేతులతో Every పంపించలేదు. one of us who are sitting here, if you are born again, you are a gifted personality. Remember that. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నువ్వు తిరిగి జన్మించిన వాడు అయితే నువ్వు వరములు కలిగిన వాడుగా. Because you are a member in the body of Lord Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో ఒక భాగమై ఉన్నావు. Yes, as every member of the body is having work, you also are having a gift or work. చూడండి, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి పనున్నట్లుగా నీకు కూడా ఒక పని ఒక తలాంతు. You may recognize it, you may not recognize it, but God has endowed you with a gift. కాబట్టి అది ఒకవేళ నాకు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు. So God thought for years together. కాబట్టి దేవుడు దాని గురించి కొన్ని సంవత్సరాల తరబడి ఆలోచించాడు. And then అప్పుడు he sent you to this world during this age. ఈ కాలంలో లేక ఈ యుగంలో నేను లోకాన్ని పంపించాడు. In other words,
వేరే మాటల్లో God got high hopes for your life. నీ జీవితం మీద దేవునికి గొప్ప ఆశలు ఉన్నాయి. You may be thinking my life is an ordinary life. నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఏంటి సామాన్యమే కదా. What is there for me? అసలు నాకేముంది? But God is not thinking like that. దేవుడు అలాగ అనుకోవట్లేదు. God is having very high hopes. After much thinking, after much planning, God sent you during this century to this earth. చూడండి, దేవుడు ఈ యొక్క యుగములో, ఈ శతాబ్దములో ఈ భూమి మీద పంపించాడంటే ఆయన ఎంతగానో ఆలోచన చేసి సంకల్పించి గొప్ప ఆశలు కలిగినటువంటి వాడని నీ లోకాన్ని పంపించాడు. Because birthright is not your choice. ఎందుకంటే ఈ జన్మ హక్కు అనేది నువ్వు కోరుకొని పుట్టింది కాదు. We all know very well. అందరికి బాగా తెలుసు. When to be born, it is not our choice. ఎప్పుడు జన్మించాలనేది మనం కోరుకునేది కాదు. Where to be born is not our choice. ఎక్కడ జన్మించాలనేది మనం కోరుకునేది కాదు. God has never consulted us to which parents you want to be born. దేవుడు ఏ తల్లిదండ్రులకు నువ్వు జన్మించాలి అని ముందు నేను అడగలేదు. If you would have asked me, everybody would have said Bill Clinton or Donald Trump. కాబట్టి మళ్ళీ అడిగి ఉంటే ప్రతి వాళ్ళు ఏమని ఉంటారంటే బిల్ క్లింటన్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ అని ఉంటారు. Who will say that I want to be born in Golconda Chaurasta near Ajam Cave? ఎవరు గోల్కొండ చౌరస్తా అజాం కేవ్ దగ్గర పుట్టాలనుకుంటారు. So see, nobody will desire it. దాన్ని ఎవరు ఆశపడరు. That's why God has not asked you. అందుకనే దేవుడు నేనేమో అడగలేదు. God knew very well about your abilities and about your gifts. దేవునికి ముందుగానే తెలుసు నీ సామర్థ్యాలు ఏంటి, నీ తలాంతులు ఏంటి. Some of the choices in this life, they are not, we cannot decide them. చూడండి, మన జీవితంలో జరిగేటువంటి కొన్ని సంగతులు అవి మనము కోరుకొని జరిగినవి I కావు. told you in which time, during which time we must be born. అంటే ఇందాక చెప్పినట్లుగా ఏ కాలంలో మనం జన్మించాలి, To which parents we are to be born. ఏ తల్లిదండ్రులకు మనం జన్మించాలి, In which place we are to be ఏ born. స్థలంలో మనం జన్మించాలి. God never asked us. దేవుడు దాని గురించి మనం ఎప్పుడు అడగలేదు. And out of His own plans, God thought that you will be a useful vessel, and God sent you to this place during these years. కాబట్టి దేవుడు తన సొంత సంకల్పాన్ని అనుసరించి ఈ యుగంలో ఈ కాలంలో ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా ఉంటావని ఆలోచించి నేను ఇక్కడ పంపించాను. You coming to Hebron, you sitting here, it is divine appointment, it is not your choice. కాబట్టి నీవు ఇక్కడ కూర్చోవడం లేక హెబ్రోన్కి రావడం అనేది నీ సొంత ఇష్టం కాదు, కానీ దైవికమైనటువంటి నిర్ణయాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. Even I tell one more thing, one step further. చూడండి, ఒక అడుగు ముందుకేసి కూడా చెప్తాను. Though there are so many assemblies in the twin cities, ఈ జంట నగరాల్లో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నావు. God has attached to you to the Hebron. దేవుడు నిన్ను హెబ్రోన్లో జత చేశాడు. I tell you out of experience and very openly that though many problems are there here, the best word is given. చూడండి, ఎంతో బహిరంగంగా నేను చెప్తున్నాను, ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నా కూడా శ్రేష్టమైనటువంటి వాక్యం ఇక్కడ ఇవ్వబడుతుంది. Yes, Hebron is an assembly which is, I cannot say 100% following the word of God, but very near to the word of God. కాబట్టి హెబ్రోన్లో ఉన్నటువంటి సమాజము ఖచ్చితంగా 100% దేవుని వాక్య ప్రకారంగా నేను చెప్పను, కానీ దేవుని వాక్యానికి అతి సమీపంగా ఉండి There are నడుచుకుంటారు. many assemblies, చాలా సమాజాలు ఉన్నాయి, many denominations are there. చాలా క్రైస్తవ తెగలు ఉన్నాయి. Many of the people who are going to the denominations, they will come to the final message to Hebron. Do you know it? మీకు తెలుసా, క్రైస్తవ డినామినేషన్కి వెళ్ళేటువంటి అనేకులు చివరి వర్తమానానికి హెబ్రోన్లో వచ్చి కూర్చుంటారు వెనకలో. Even watch night service also, before taking the promise, they will come once again. Though they have taken promises in their assemblies, they will take here also. They will say, this is original promise. చూడండి, వాళ్ళు ఈ వాచ్ నైట్ సర్వీస్ 31వ తేదీ రాత్రి కూడా వారి సమాజాల్లో వాగ్దానాలు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ అసలైనటువంటి వాగ్దానం అంటారు. Yes, by His grace, God has brought you to this place. కాబట్టి దేవుడు తన కృపను బట్టి ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. My pleading is, అయితే నేను మిమ్మల్ని బతిమలాడేది, my request is, నా యొక్క మనం ఏంటంటే don't lose the blessings prepared by God for ages together to give to you. దేవుడు యుగముల తరబడి నీకు ఇవ్వాలని కోరుతున్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోదు. Dead flies are there. ఎందుకంటే చచ్చి ఈగలు చుట్టూ Yes, ఉన్నాయి. flies are there. ఈ ఈగలు ఉన్నాయి. If you allow one fly to fall into your ointment, your blessings are gone. ఒక్క చచ్చిన ఈగ నీ తైలంలో పడడానికి నువ్వు అనుమతిస్తే నీ ఆశీర్వాదాలు పోయినట్టు. God will be the most discouraged person. దేవుడు చాలా నిరుత్సాహపడినటువంటి వాడు అవుతాడు. Why? ఎందుకని? Hundreds of years I planned for this man. కొన్ని వందల సంవత్సరాల తరబడి ఈయన గురించి నేను I have సంకల్పించాను. given him, that boy or girl, many gifts. ఈ అమ్మాయికి అనేకమైన వరాలు ఇచ్చాను. I thought that he will use in my assembly. నేను అనుకున్నాను నా సమాజంలో ఉపయోగిస్తాడని. I brought this boy to the best assembly in Twin Cities. జంట నగరాల్లో శ్రేష్టమైనటువంటి సమాజంలో But తీసుకొచ్చాడు. why this man is allowing this fly to fall into that ointment? అయితే ఎందుకని ఈ మనుషుడు తైలములో చచ్చిన ఈగను పండిస్తున్నాడు? Brothers and sisters, సోదరులారా, God has kept you in the best place. దేవుడిని శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. Don't
don't allow these dead flies or flies to fall into your ointment. నీ తైలంలో పట్టడానికై ఈ చచ్చిన ఈగలకు అనుమతి ఇవ్వకు. In spite of many problems in Hebron, I can tell much is sown in Hebron. చూడండి, అనేకమైనటువంటి సమస్యలు హెబ్రోన్లో ఉన్నా కూడా నేనేం చెప్పగలంటే ఎంతో ఎక్కువగా ఇక్కడ విత్తబడుతుంది. Receive that. దాన్ని పొందుకో. Don't lose the blessings prepared by God for ages together because of some useless politics. చూడండి, దేవుడు యుగముల తరబడి నీ కొరకే ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ దీవెల్ని ఏదో పనికిరాని రాజకీయాల కొరకే నష్టపోదు. When verse 3 says, 3వ వచనంలో "O Reuben, thou art my firstborn." అంటాడు, రూబేను నీవు నా పెద్ద కుమారుడు. Reuben never asked Jacob, "I want to be the firstborn," but God has put him as the firstborn. రూబేను ఎప్పుడు యాకోబును అడగలేదు, దేవుడిని అడగలేదు, నేను మొదటివాడుగా ఉంటాననేది దేవుడు పెద్ద కుమారుడుగా ఉంచాడు. Out of his grace, God made him the firstborn. దేవుడు తన కృపను బట్టి పెద్ద కుమారుడుగా ఆయన చేశాడు. But because of the dead fly that is going with the father's concubine, అయితే తన యొక్క జీవితంలో చచ్చిన ఈగ తన యొక్క తల్లి ఉపపత్నితో తాను చేసిన పాపాన్ని బట్టి, as in the case of Esau, he desired the pottage and lost the birthright. That was the dead fly in his life. కాబట్టి ఏశావు వలె తాను ఆ ఎర్రని ఆ కురని ఏ రీతిగా ఆశపడ్డాడో అలాంటి సంగతిని ఆశపడి తన యొక్క జ్యేష్ఠత హక్కు నష్టపోయాడు. You and I must be very careful. అందుకని నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. After saying 5 wonderful excellencies in verse 3 of 49th chapter, 49వ అధ్యాయం ఆదికాండం 3వ వచనములో ఆయన గురించి 5 అతి శ్రేష్టమైనటువంటి సంగతులు చెప్పిన Reuben never expected these words of verse 4 from the mouth of Jacob. రూబేను అటు తర్వాత 4వ వచనములో వచ్చినటువంటి ఆ మాటలు యాకోబు నోటి నుంచి వస్తాయని After he అనుకోలేదు. heard all the 5 qualities in verse 3, 3వ వచనములో ఈ యొక్క 5 గుణాలు లక్షణాలు విన్న తర్వాత Reuben must be thinking, రూబేను బహుశా అనుకుని ఉంటాడు, "Oh, you got the birthright. నీకు ప్రథమ జ్యేష్ఠ హక్కు దొరికింది. Oh, you are the head of the నీ family. కుటుంబానికి పెద్దవాడవు. You are going to get the double portion." నీకు రెండంతల భాగం దొరుకుతుంది. Reuben was thinking that the father will wink at his sin. కాబట్టి రూబేన్ ఏమనుకున్నాడంటే తన తండ్రి తాను చేసిన పాపాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడు అనుకున్నాడు. Because the day when he committed sin, the father was silent. ఎంచేతంటే ఏది నాన్నైతే ఆయన ఆ పాపం చేశాడో తండ్రి మౌనంగా ఉన్నాడు. ఏమో We do not know whether the other brothers knew about the sin what Reuben committed. మనకేం తెలియదు, ఒకవేళ అది రూబేన్ చేస్తున్నాడు పాపము మిగతా సహోదరులకు తెలుసో తెలియదని. It is written in 35th chapter. అయితే 35వ అధ్యాయంలో రాయబడింది. See the dead fly in the life of Reuben. చూడండి, రూబేను జీవితంలో చచ్చిన ఈగ. Genesis chapter 35 ఆదికాండము 35 and verse 22. 22వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. That is the sin Reuben committed. అంటే ఈ పాపము రూబేన్ చేశాడు. Ah. తర్వాత ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడింది. And that's it. అంతే. ఇంకా Jacob heard it. ఇశ్రాయేలునకు వినబడింది. But for almost 35 to 40 years, Jacob never mentioned about that sin to Reuben. అది దాదాపుగా 35 నుండి 40 సంవత్సరాల కాలం అంతా ఈ పాపాన్ని గురించి రూబేనుతో ఒక మాట అయినా పలకలేదు యాకోబు. Reuben thought, రూబేన్ "Oh, అనుకున్నాడు, my father has forgotten that." మా నాన్న మర్చిపోయినాడు. On the day of committing sin, he never said even a single word. ఎంచేతంటే నేను ఆ పాపం చేసినటువంటి దినాన తండ్రి ఒక్క మాట అనలేదు. For the last more than 40 years, he never mentioned about that. గత 40 సంవత్సరాల కాలములో ఎన్నడూ ఆ యొక్క అంశాన్ని ఎత్తలేదు. The sin what was committed by Reuben was like that only as unconfessed sin in the life of Reuben. రూబేను జీవితంలో తాను చేసినటువంటి పాపము అది ఒప్పుకొనటువంటి పాపముగా అన్ని సంవత్సరాలు అలాగే ఉండింది. Always he thought that my father will wink at my sin. తను ఎల్లప్పుడూ ఏమనుకున్నాడంటే నా తండ్రి నా పాపాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డ అవుతావు. please remember that. దయచేసి జ్ఞాపకం If you పెట్టుకో. have committed any mistake or any sin, నువ్వు ఏదైనా తప్పిదము పాపం చేసినట్లయితే till you confess it, it is recorded there. నీవు దాన్ని ఒప్పుకునేంత వరకు అది అక్కడ రాయబడి ఉంటుంది. Why God is not, why the father is not telling it openly? ఎందుకని తల్లి దాన్ని బహిరంగంగా చెప్పట్లేదు? Because you have committed secretly. The father is desiring that nobody should know about it. You must confess at least secretly. కాబట్టి అది రహస్యంగా ఆయన చేశాడు కాబట్టి దాన్ని బట్టబయలుగా ఎవరికి తెలియజేయకుండా కనీసం రహస్యంగా వచ్చి పాపం ఒప్పుకుంటాడని. But అయితే Reuben has not confessed. రూబేను ఒప్పుకోలేదు. You are not confessing. నువ్వు ఒప్పుకోవట్లేదు. That's why
Jacob is telling. అందుకని యాకోబు అంటాడు, When Jacob started talking about Reuben, యాకోబు ఈ రూబేను గురించి మాట్లాడడం yes, మొదలుపెట్టాడు. undoubtedly Jacob acknowledged the place of Reuben's birth. He is the firstborn, he is telling. అక్కడ నిస్సందేహంగా యాకోబు ఈయన మొదట పుట్టినవాడు, ప్రథమ కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. And he is talking about his great potential, also the potential of Reuben. తర్వాత రూబేనులో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడతాడు. But later, అయితే చివరిలో the latter words have shattered his hopes and dreams. తర్వాత వచనాలు తన కలలను, తను అనుకున్నటువంటి వాటన్నిటిని చల్లా చెదరు చేస్తాడు. What Jacob is telling in verse 4, 4వ వచనంలో యాకోబు ఏమంటాడు, you are unstable as water, thou shalt not excel. నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. You will be unstable. నీవు చంచలుడవై ఉంటావు. Many places, the houses of God, the assemblies are filled with unstable Reubens. అనేక స్థలాల్లో, అనేక సంఘాలు ఇలాంటి చంచలమైనటువంటి రూబేనులతో నింపబడ్డాయి. God has given them wonderful place. దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి స్థానాలు ఇచ్చాడు. Firstborn, జ్యేష్ఠ కుమారుడుగా wonderful gifts God has given. అద్భుతమైన వరాలు దేవుడు ఇచ్చాడు. But the problem is unstable like water. అయితే సమస్య ఏంటంటే నీళ్ళ వలె చంచలుగా ఉంటుంది. We all know about water. మనందరూ తెలుసు నీళ్ళ గురించి. From different angles we can see water. నీళ్ళని ఆయా కోణాల్లో చూడొచ్చు. Water, it is very turbulent sometimes. కొన్నిసార్లు ఈ నీళ్ళను మనం గమనించినట్లయితే చాలా వేగముగా ప్రవహించేవిగా, అలజడితో వెళ్ళేగా. And sometimes the water will be boiling. కొన్నిసార్లు నీళ్లు చాలా మసులుతూ ఉంటాయి. Many times the water will be unruly during floods. కొన్నిసార్లు అయితే ఈ యొక్క వరదల సమయంలో వరదలు ఎంతో తీవ్రముగా వస్తూ ఉంటాయి. We all know water is an unstable compound. చూడండి, మనకు తెలుసు నీళ్ళు అనేటువంటిది చంచలమైనటువంటి సంగతి. One quality of water is, ఈ నీళ్ళకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే when it is poured out, దాన్ని బయట పోసినప్పుడు it always goes to the lowest level. It will never climb upwards. It always go to the low level. ఈ నీళ్ళు ఎప్పుడైనా కింద పోసినప్పుడు అవి ఎప్పుడు కిందికి పల్లమున్న స్థలానికి వెళ్తాయి కానీ పైకి ఎక్కి వెళ్ళవు, Isn't it? కదా? That is the quality of water. నీటికి ఉన్న గుణం అది. If you give freedom to Reuben, always he will go to the lower level only, not upper level. చూడండి, రూబేనుకు కానీ స్వేచ్ఛ, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమంటే ఎప్పుడు కిందికే వెళ్తాడు కానీ పైకి ఎక్కి వెళ్ళడు. That is the quality of water. అది నీటికి ఉన్నటువంటి గుణం. You may say the gravitational force, or it is flowing for gravity. You may tell 100 reasons for that. But we all know one thing, it always goes to the నీరు పల్ల మెరుగు, that it goes the lower level only. కాబట్టి ఈ నీళ్ళు అలా వెళ్తున్నాయంటే అది భూమి ఆకర్షణ శక్తిని బట్టానో అలాంటి 100 కారణాలు మనం చెప్పొచ్చు, కానీ ఆ యొక్క సామెతనట్టుగా ఈ నీళ్లు పల్లె మెరగనట్టు కిందికే వెళ్తాయి. Some believers, కొంతమంది విశ్వాసం, gifted people, వరాలు కలిగిన వారు, great people, గొప్ప వ్యక్తులు, oh very eminent people, చాలా ప్రఖ్యాతిగాంచిన వారు, given little bit freedom, their life always goes down and down. వాళ్ళకి కొద్దిగా స్వేచ్ఛ ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితం ఎప్పుడు క్రిందికి వెళ్తుంది. Always seeking the earthly things. అంటే ఎల్లప్పుడూ భూ సంబంధమైన సంగతులనే వెతుకుతాయి. When the water is exposed to cold, ఎప్పుడైతే ఈ నీళ్లు చల్లదనానికి అవి చల్ల ప్రాంతంలో ఉంటాయో it will be frozen. గడ్డగట్టిపోతాయి. Some people, they are having so many gifts, if they are not appreciated, ఒకటి ఉండదు, గడ్డగట్టుకుపోతుంది. కాబట్టి కొంతమందికి చాలా వరాలు ఉంటాయి కానీ వాళ్ళని వాడుకోలేదనుకో ముఖం ఎలాగంటుంటుందండి, గడ్డగట్టిపోతారు. తెలుగులో కందగడ్డ అంటారు, తెలుగులో కందగడ్డ అంట. కందో పెండలమో ఏదో వాటెవర్ ఇట్ మే బి. If it is subjected to cold, it will be frozen. That is the quality of water. అంటే నీటికి ఉన్నటువంటి గుణం ఏంటంటే అది చాలా చల్ల స్థలంలో పెడితే అది గడ్డగట్టిపోతుంది. Not only that, అంతేకాదు, if it is subjected to little bit heat, if you provoke them, it will boil. తర్వాత ఆ నీటిని కొంచెం మనము మరి వేడి ఎక్కువ చేస్తే అది మసులుతుంది. Different qualities of water. నీటికి ఉన్నటువంటి లక్షణాలు. If you see the water during the floods, it will devastate the whole area. ఆ వరద వచ్చినటువంటి సమయంలో నీళ్ళని గమనించినట్లయితే ఆ ప్రాంతాన్ని అంతా ధ్వంసం చేసేస్తాయి. Water is very weak. నీళ్లు చాలా బలహీనమైన. Though it is weak, when it becomes turbulent, it will be more destructive. చూడండి, ఆ నీళ్లు చాలా సామాన్యమైనటువంటివి వాడుకునేవైనా కూడా అది ఒకేసారి గొప్ప వేగముతో అలజడితో వస్తుంది, నాశనం చేస్తుంది. In the life of రూబేను జీవితం there was a small impulse of sin, తన జీవితంలో పాపం చేయాలనేటువంటి చిన్న ప్రేరేపణ, and he could not control it. దాన్ని ఆయన ఏమాత్రం నిగ్రహించుకోలేకపోయాడు. This ungoverned impulse of the boiling water pushed him to commit this
worst kind of sin. చూడండి, ఆయన జీవితంలో మసిలేటువంటి ఆ నీటి లాంటి ఆ గుణము, ఆ వచ్చినటువంటి ఆ చిన్న ప్రేరేపణ నియంత్రణలో ఉంచుకోలేకపోయిన కాలం చేత దౌర్భాగ్యమైన పాపం చేశాడు. What is the result? దానివల్ల వచ్చే ప్రతిఫలం He has forfeited the birthright. తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు. Never excel. ఆయన ఎన్నడూ అతిశయమందలేదు. No prominence in the future kingdom of Israel. ఇశ్రాయేలు దేశపు రాజ్యంలో ఎలాంటి ప్రాముఖ్యత దాన్ని పొందలేదు. The tribe of Reuben, though it belongs to the firstborn child, it receives very little attention in Israel's history. చూడండి, ఇశ్రాయేలు చరిత్ర అంతా గమనిస్తే ఈ యొక్క రూబేను గోత్రము జ్యేష్ఠ కుమారునికి చెందిందైనా కూడా ఎక్కడ ప్రాముఖ్యత అనేది దానికి ఇవ్వబడదు. With all these things, another quality of water is it will evaporate. Reuben was like that. చూడండి, వీటన్నిటితో నీటికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆవిరైపోతుంది. రూబేను అలాంటి వాడు. He became one of the minor tribes. What a sad thing. తాను అతి స్వల్పమైన గోత్రాల్లో ఒకటిగా అయిపోయాడు. ఎంత విచారకరం. If you count the people from the tribe of Reuben, రూబేను గోత్రానికి చెందినటువంటి వాళ్ళని లెక్కిస్తే when they came out of the land of Egypt and the time of their entering into the Canaan, చూడండి, వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన నాటి నుండి దాని తర్వాత కనానులోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయానికి మనం గమనిస్తే, when they came out of the land of Egypt, ఈ ఐగుప్తు దేశం నుండి బయటకు do వచ్చినప్పుడు you know how many of them were there? ఇది తెలుసు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? Numbers 120, సంఖ్యాకాండం 1:20లో Numbers 120. These are all very important for us. చూడండి, ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. Yes, at the time of coming out of Egypt, how many of them are there? ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు రూబేను వంశం వాళ్ళు ఎంతమంది? సంఖ్యాకాండం 1:20. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది. 46,500. 46,500 మంది. After 40 years, ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత undoubtedly they must increase. నిస్సందేహంగా సంఖ్య పెరగాలి. Today I was reading in the papers. ఈ దినాల్లో మరి వార్తాపత్రికలు చదువుతున్నా, By 2027, Indian population will be 150 crores. 20 First in the world, China will become 110 by that time. చూడండి, ఈ 2027 సంవత్సరం వరకు కూడా భారతదేశం యొక్క జనాభా 150. 150. 27, don't underestimate. 150 crores. 150 కోట్లు జనాభా. By that time, by 2027, China's population will be only 110. We will be getting the first rank at least in one area. ఆ సమయానికి చైనా యొక్క జనాభా గమనిస్తే 110 కోట్లు మాత్రమే. అప్పుడు మనం మొదటి వాళ్ళ మాత్రం కనీసం ఒక దాంట్లో. What does it mean? దాని అర్థం ఏంటి? Many times I used to tell. చాలా సార్లు I చెప్పేవాడు, am not belittling our Indians. అంటే భారతీయులు తక్కువ చేసి చెప్పట్లేదు, They are my fellow brethren. నా సహపాఠి సహోదరులే. But in some of the things we will get first rank. అయితే కొన్ని సంగతుల్లో మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. May not be in tennis. టెన్నిస్ లో May రాదు, not be in some other games. లేక ఆయా క్రీడల్లో రాదు. Suppose if you put a competition. అనుకుంటూ వచ్చిన పోటీ పెట్టారు. 5 నిమిషాల్లో 20 ఇడ్లీలు ఎవరు తింటాడు? 5 నిమిషాల్లో 20 ఇడ్లీలు ఎవరు తింటాడండి? First rank. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. Some of the games are there meant for us. అలాంటి క్రీడలు మన కొరకు ఉన్నాయి. Here special in population. అంటే ఇక్కడ ప్రత్యేకంగా జనాభా విషయం. What does it mean? దాని అర్థం ఏంటి? As the days are passing by, in general the population will increase. దినాలు గడుస్తున్న కొద్దీ సామాన్యంగా జనసంఖ్య అనేది పెరుగుతుంది. So this Reuben, the firstborn, when they came out of the land of Egypt, they were 46,500 who are more than 20 years of age. చూడండి, ఈ యొక్క రూబేను గోత్రం వారు ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా వారు ఎంత మంది అంటే 46,500. And at the time of entering the promised land, how many of them were there? వారు వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి సమయంలో ఎంతమంది వారు ఉండినారు? Numbers 26 verses 7. సంఖ్యాకాండము 26 అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 26:7 చదువుతున్నాం. వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. 43,530, that is the number is reduced. చూడండి, 43,500 అంటే సంఖ్య తగ్గింది. When they came out of Egypt, their number was, they were in the 7th rank out of the 12 tribes. చూడండి, వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు ఈ 12 గోత్రాల్లో వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు 7వ స్థానంలో ఉన్నారు. And by the time they entered the promised land, that 7th rank became the 9th rank. అయితే వారు
వాగ్దాన దేశంలో ప్రవేశించిన నాటికి 7వ స్థానంలో ఉన్న వాళ్ళు వారు కిందికి దిగి 9వ స్థానానికి వచ్చారు. Not only that, అంతేకాదు if you see the tribe of Reuben, ఈ రూబేను గోత్రాన్ని గమనిస్తే not even a single leader was there. వారిలో కనీసం ఒక నాయకుడు ఇశ్రాయేల్ దేశానికి రాలేదు. Not even a single judge was there. కనీసం ఒక న్యాయాధిపతి వాళ్ళ నుంచి Not రాలేదు. even a single prophet is there. వారిలో నుండి కనీసం ఒక ప్రవక్త రాలేదు. Not even a single king is there. కనీసం ఒక రాజు ఆ గోత్రం నుంచి రాలేదు. Not even a single important person from the tribe of Reuben, because of one dead fly. చూడండి, ఈ రూబేను గోత్రం నుండి ఒక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ దేశంలో రాలేదు. కారణం ఏంటంటే ఒక్క చచ్చిన ఈగ. Saddest of all, అన్నిటికంటే బాధాకరం ఏంటంటే they have not settled in the land of Canaan. వారు కనాను దేశంలో స్థిరపడలేదు. They wanted to settle east side of Jordan. We don't want to enter into Canaan. Those 2.5 tribes, that is Reuben, Gad and half tribe of Manasseh, they settled the other side of Jordan. What a sad thing. They could not enter the promised land. చూడండి, వారు అంటే ఈ 2.5 గోత్రాల వారు రూబేను, గాదు గోత్రము, మనష్షే అర్ధ గోత్రం వారు ఈ యొక్క యోర్దానికి యువతల వైపు తూర్పు వైపే మేము ఉంటాం కానీ ఆ నది దాటి అటువైపు మేము రామన్నారు. ఎంత They విచారకరం. settled that side only. వారు అక్కడే స్థిరపడిపోయారు. What does it mean? దాని అర్థం ఏంటి? They settled on the wilderness side of their journey, not on the promised side of the journey. అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క యాత్రలో అరణ్యం ఉన్నటువంటి వైపు వారు స్థిరపడ్డారు కానీ వాగ్దానం చేయబడినటువంటి వైపుగా వారు స్థిరపడలేదు. If at all Reuben could maintain his status as the firstborn, probably he would have become the center of attraction of all the Israelite tribes. చూడండి, ఒకవేళ ఈ యొక్క రూబేనే గాని తన పవిత్రతను తాను కాపాడుకున్నట్లయితే, జ్యేష్ఠత్వం హక్కును కాపాడుకున్నట్లయితే ఈ రూబేను గోత్రం అంతా ఇశ్రాయేల్ గోత్రాలు అంతట్లో ప్రాముఖ్యతను పొందేవాడు. Everybody, Shimon, Levi, Judah, maybe Dan or Naphtali, all the other people, they would be looking at Reuben. Anna, what you are going to tell? We want to follow. He lost everything. Sad thing. Not even entered Canaan. చూడండి, ఈ షిమియోను, లేవి, యూదా మిగతా గోత్రాలు అందరూ కూడా ఈ మరి రూబేన్ దగ్గరికి వచ్చి అన్న ఏం చేయమంటారు ఇలాంటి పరిస్థితి అని వాళ్ళు అడిగి ఉండేవారు కానీ తాను చేసినటువంటి దాన్ని బట్టి కనీసం కనాన్ దేశంలో కూడా ప్రవేశించలేంత బాధకరం. Brothers and sisters, సోదరి సోదరులారా, God has called us as the firstborn. దేవుడు జ్యేష్ఠ కుమారుడిగా పిలిచాడు. God has saved you and me. దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. God has kept you and me in the right place. దేవుడు నిన్ను నన్ను సరైన స్థానంలో ఉంచాడు. God has given you and me wonderful gifts. దేవుడు నీకు నాకు అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చాడు. But అయితే are we careful about these flies? ఈ ఈగల గురించి జాగ్రత్తగా ఉన్నామా? Some carnal quality entering our life. ఏదో శరీర సంబంధమైనటువంటి గుణం మన జీవితంలో ప్రవేశించడం. If you see the life of రూబేన్ జీవితాన్ని Reuben, as I గమనిస్తే already told you, not even a single important person was there. నేను ఇందాక చెప్పినట్టుగా కనీసం ఒక ప్రముఖమైన వ్యక్తి వాళ్ళ నుంచి రాలేదు. Not only that, అంతేకాదు always they are on the wrong side. వారు ఎల్లప్పుడూ తప్పు వైపే ఉంటా వచ్చారు. Okay, no important person is there. That is one side of the coin. చూడండి, నానానికి ఒక వైపు ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి నుంచి ఎవరు రాలేదనేటువంటి ఒక సంగతి అనుకోండి. Yes, when Deborah wanted to go to fight against the enemies, Reubenites have not cooperated with Deborah. చూడండి, దెబోరా అనేటువంటి స్త్రీ శత్రువులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ఆ ప్రజలను పిలిచినప్పుడు రూబేను గోత్రం వాళ్ళు సహకరించలేదు. All the other people, they have gone. మిగతా వారందరూ వెళ్ళారు. In the book of Judges, న్యాయాధిపతుల later గ్రంథంలో you can read chapter 5 verse 15 and 16. తర్వాత మీరు చదువుకోవచ్చు న్యాయాధిపతులు 5, 16, 17 వచనాలు. Yes, they have not cooperated with Deborah. వారు దెబోరాతో సహకరించలేదు. Deborah and Sisera, all these people, they were fighting the battles of the Lord. చూడండి, అక్కడ దెబోరా తర్వాత బారాకు వీళ్ళందరూ కూడా బారాకు వారు యుద్ధం చేస్తా వచ్చారు. And they are fighting the battle of the Lord. వారు యెహోవా యుద్ధాలు చేస్తూ వచ్చారు. Yes, when the fighting of the Lord is going on, they are supposed to cooperate. చూడండి, యెహోవా యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళు ఖచ్చితంగా సహకరించాలి. But what they are doing? అయితే వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? Always on the wrong side of the conflict. అయితే వారు చూడండి పోరాటంలో ఎప్పుడు తప్పు వైపు కానీ అటువైపే ఉన్నారు. Not only that, అంతేకాదు when in number 16, then very sad thing has taken place. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చాలా విచారకరమైన సంగతి జరిగింది. Korah, Dathan, Abiram, On and all these 4 people along with 250 important people, they raised against Moses and his leadership. ఈ కోరాహు, దాతాను, అబిరాము తర్వాత ఓన్ అనేటువంటి 4 మిగతా 250 మందితో కలిపి మోషే ఈ అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబడ్డారు. And who are those people? ఎవరు వీళ్ళు? Of course, Korah is from the tribe of Levi. ఈ కొరహ అయితే లేవి గోత్రానికి చెందినవాడు. Dathan and Abiram are from the tribe of Reuben. Number 16:1. అయితే చూడండి, దాతాను అబిరామును గమనించినట్లయితే వీరిద్దరూ కూడా మరి రూబేను గోత్రానికి చెందినటువంటి వారని Always for want of power. ఎల్లప్పుడూ అధికారం
అధికారం కొరకే God has given power, they lost it because of their carnal quality. Again they are fighting for power. చూడండి, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కానీ వారి శరీర సంబంధమైనటువంటి లక్షణాలు బట్టి పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే అధికారం కొరకే వారు కొట్లాడుతున్నారు. And with whom they are fighting? ఎవరితో వారు గొడవ They పెడుతున్నారు? are fighting with Moses. మోషేతో గొడవ పడుతున్నారు. What about 16:1? సంఖ్యాకాండం 16:1. లేవికి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్సారు కుమారుడును నాకు కొరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, మెలెతు కుమారుడును ఓనును యోచించుకుని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రజలైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా రూబేనీయులలో Dathan and Abiram. అప్పుడు రూబేనీయులలో దాతాను, In అభిరాము. the case of Deborah and Barak, they are on the wrong side. చూడండి, దెబోరా బారాకు విషయంకి వచ్చినప్పుడు వారు తప్పు వైపులో ఉన్నారు, Even in సహకరించలేదు. the case of Moses, they are fighting with Moses. మోషే విషయానికి వచ్చినప్పుడు మోషే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా What a తిరుగుబడ్డారు. sad state of Reubenite. ఈ రూబేనీల స్థితి ఎంత God has given wonderful position. దేవుడు అద్భుతమైన స్థానం ఇచ్చాడు. God has, out of His own will, God made them the firstborn. చూడండి, దేవుడు తన యొక్క స్వచిత్తను అనుసరించి వారికి ప్రథమ కుమారుడుగా ఆధిక్యత ఇచ్చాడు. God, what a wonderful position it ఇలాంటి is. అద్భుతమైన స్థానం అది In the house of God. దేవుని ఇంటిలో. Many unstable Reubenites are. They are unstable as water. అనేక మంది ఈ నీళ్ల వలె చంచలుగా ఉండేటువంటి రూబేనులు ఉన్నారు. And God has given them wonderful position. దేవుడు వారికి అద్భుతమైన స్థానం ఇచ్చాడు. They lost it because of their own sin. అయితే వారి సొంత పాపమును బట్టి వారు దాన్ని కోల్పోయినారు. Instead of confessing that sin, instead of rectifying it, they are fighting for the leadership. వారు ఆ పాపమును ఒప్పుకునే దాని బదులుగా, వారు సరి చేసుకునే దాని బదులుగా నాయకత్వం కొరకే మరలా పోరాడుతున్నారు. And what is the result? దాని వల్ల వచ్చే ప్రతిఫలం We ఏంటి? all know how fire from heaven came, how earth opened, even the nature came into picture to fight on behalf of Moses. చూడండి, అక్కడ ఏ రీతిగా అగ్ని వచ్చిందని, తర్వాత భూమి నెరవేర్చి వాళ్ళు మింగేసింది అనేటువంటిది సృష్టి కూడా మోషే పక్షంగా వచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసింది. When you and I go against the word of God, నీవు నేను దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తే, I want to tell you, brothers and sisters, సోదరి సోదరులారా, మీతో even the చెప్పబోతున్నాను, nature will not cooperate with us. సృష్టి కూడా మనతో సహకరించదు. When Absalom was going, అబ్షలోము వెళ్తున్నప్పుడు the nature was feeling so much. This man, Absalom, has rebelled against the man of God's own heart, David. సృష్టి ఎంతగానో బాధపడతా వచ్చింది. ఈయన దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు వ్యతిరేకంగా తిరగబడ్డాడు. And then what has happened? అప్పుడు ఏం జరిగింది? Yes, when he came under the tree, ఎప్పుడైతే ఆ చెట్టు క్రిందికి వచ్చాడు, the tree blessed him. ఆ చెట్టు అతన్ని అదిమేసి. Nature. సృష్టి When the tree did like that, ఆ చెట్టు అలా చేసినప్పుడు, maybe because of the wind, బహుశా గాలిని బట్టి కావచ్చు, the wind and the tree together has caught hold of the hair of Absalom. చూడండి, ఆ గాలి తర్వాత ఆ చెట్టు కొమ్మలు ఈ అబ్షలోము వెంట్రుకలను గట్టిగా పట్టేసి, And at the same time, అదే సమయంలో the donkey on which Absalom is sitting, that went away. తన క్రింద దేని మీద అయితే కూర్చున్నాడో ఆ కంచెర గాడిద కూడా వెళ్ళిపోయింది. When you do things against the will of God, ఇప్పుడు అతను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సంగతులు చేస్తాడు. other person, David, may not react against you, but the nature will react. ఆ అవతల వ్యక్తి దావీదు ప్రతిస్పందించకపోయినా సృష్టి నీకు వ్యతిరేకంగా స్పందిస్తుంది. So many things, so many examples we can see from the Bible. ఇలాంటి మా ఉదాహరణలు చాలా బైబిల్ నుంచి When చూడొచ్చు. Dathan and Abiram wanted power once again, ఈ దాతాను అభిరాములు మరొకసారి అధికారం as a matter కావాలి. of fact, Moses never wanted power. నిజానికి మోషే ఎప్పుడు అధికారం కోరుకోలేదు. How many excuses he brought before the Lord when God wanted to make him a leader? దేవుడు ఆయన నాయకుడిగా చేయాలని కోరినప్పుడు ఎన్ని సాకులు చెప్పాడు I తప్పించుకోవాలి. don't want to be the leader. నేను నాయకుడిగా I don't want ఉండలేదు, to be the leader. నేను నాయకుడిగా Even ఉండను. during the journey also he prayed, Lord, take me. ఆయన యాత్ర మధ్యలో కూడా ప్రభా దయచేసి నన్ను తీసుకెళ్తాడు. He never wanted to have any power. ఆయన ఎన్నడూ కూడా అధికారం కొరకు అపేక్షించలేదు. But what these people are doing, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? God has given them power, lost it because of their failure. Instead of confessing and gaining it, they wanted to get it by force. చూడండి, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, వారు చేసిన పాపం తప్పిదాన్ని బట్టి దాన్ని కోల్పోయినారు. అది ఒప్పుకొని తిరిగి సంపాదించుకునే దాని బదులుగా అధికారం కొరకే వారు పోరాడుతుంటున్నారు, దాన్ని సంపాదించు. Kings must come out of Reuben. రూబేను నుండి నిజానికి రాజులు పుట్టారు. Priests must come out of ఆ Reuben. రూబేను గోత్రం నుండి యాజకులు రావాలి. People of double portion must come out of Reuben. రెండంతల భాగం కలిగినటువంటి వాళ్ళు రూబేను నుంచి రావాలి. Rebellious people have come out of Reuben. అయితే ఈ రూబేను ఇంటిలో నుండి తిరుగుబాటుదారులు పుట్టారు. What a sad thing it is. ఎలాంటి విచారకరమైన సంగతి. Yes,
That priesthood is taken away by Levi. ఆ యాజకత్వము లేవి గోత్రానికి చెందింది. The rulership is taken away by Judah. తర్వాత నాయకత్వము యూదా గోత్రానికి Double చెందింది. portion is taken away by Joseph. ఈ రెండంతల భాగం యోసేపుకు చెందింది. What is left out to Reuben? రూబేనుకి ఇంకేం మిగిలింది? Because of that carnal quality, only the quality of rebellion is there. చూడ ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి గుణాన్ని బట్టి కేవలం తిరుగుబాటు చేసేటువంటి లక్షణం. Reuben never excelled in the kingdom of Israel. ఈ రూబేను ఇశ్రాయేలు చరిత్రలో రాజ్యంలో ఎన్నడూ అతిశయం పొందలేదు. Yes, when the king of Assyria came against the Israelites, first he attacked the Reubenites. ఎప్పుడైతే అష్షూరు రాజు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వచ్చి దాడి చేశాడో మొదట రూబేనీల మీద దాడి చేశాడు. Why like that? ఎందుకని అలాగా? Because he went after the things which God has not given to him. ఎందుకంటే దేవుడు తనకు ఇవ్వనటువంటి వాటి వెనుక తాను వెళ్ళాడు. Yes, Bilhah. బిల్హా. God has not given Bilhah to Reuben. బిల్హాని దేవుడు రూబేన్కి ఇవ్వలేదు. God has given that to Bilhah to Jacob. బిల్హాను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. God gave you some gifts. దేవుడు నీకు కొన్ని వరాలు ఇచ్చాడు. Don't run after the others' gifts. ఇతరులకు ఉన్నటువంటి తలాంతుల వెంట పరిగెత్తొద్దు. Don't run after the things which are given to other people. ఇతరులకు ఇవ్వబడినటువంటి ఆ వరములు నాకు కావాలని I పరిగెత్తొద్దు. want everything. నాకు అంతా కావాలని. You will lose the thing what you are having also. అప్పుడు నీకు ఉన్నది కూడా పోతుంది. That is where the Lord is telling the first will become the last. అక్కడే ప్రభు అంటాడు మొదటివాడు కడపవాడు అవుతాడు. Oh, he went after the things which are not his. తనకు చెందినటువంటి వాటి వెనక తాను వెళ్ళాడు. Brothers and sisters, సోదరి I'll సోదరులారా, stop here. I'll continue Reuben next week. నేను ఇక్కడ ఆపేస్తాను. రూబేను వచ్చే వారం మనం చూసుకుంటాం. But the మళ్ళా thing for tonight is, అయితే ఈ రాత్రి God has given you wonderful position. దేవుడు నీకు అద్భుతమైన స్థానం ఇచ్చాడు. Crores of people are in India, but God has saved you. ఈ భారతదేశంలో కోట్ల కొలది ప్రజలు ఉంటే దేవుడు నిన్ను రక్షించాడు. As Obed was praying in his prayer. సోదరుడు ఓబేదు ప్రార్థన చేసినట్టు. Yes, God in the starting prayer. అంటే ఆరంభ ప్రార్థనలో God has called you and me to be a member of the assembly of the firstborn, as it is written in Hebrews. ఎబ్రీల పుస్తకంలో రాయబడిన పత్రికలో రాయబడినట్లుగా జ్యేష్ఠుల సంఘానికి చెందినటువంటి వాళ్ళగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. You are not better than anybody. అంటే నీవు ఇతరుల కంటే I am not శ్రేష్ఠుడు. better than anybody. నేను ఎవరికంటే It is శ్రేష్ఠుడు. out of the grace of God, God saved you and me and put as the firstborn. చూడండి దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను రక్షించుకొని ఈ జ్యేష్ఠుల సంఘంలో చేర్చు. God has given you and me a name. దేవుడు నీకు నాకు ఒక పేరు You ఇచ్చాడు. are the royal priesthood, you are the priests and you are the kings. మీరు రాజులైనటువంటి యాజక సమూహము, రాజులు యాజకులు మీరు. Are you careful about the flies? అయితే ఈ ఈగల విషయమే జాగ్రత్త పడుతున్నారు. Are you careful about some carnal quality in your life? నీ జీవితంలో ఏదో శరీర సంబంధమైన లక్షణం As I already told you time and again, I am telling, God has brought you and kept you in the best place in the Twin Cities. నేను మరలా చెప్తా ఉన్నా, ఇందాక చెప్పినట్లుగానే ఈ జంట నగరాల్లోనే అతి శ్రేష్టమైన స్థలంలో దేవుడిని తీసుకొచ్చి I am not telling that there are no problems here. అంటే ఇక్కడ సమస్యలు లేవని చెప్పట్లేదు. In the midst of all these problems, the best thing is sown in Hebron. చూడండి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా హెబ్రోన్లో శ్రేష్టమైనటువంటిది విత్తబడుతుంది. God is giving you heavenly manna. దేవుడు నీకు పరలోకపు మన్నాను గ్రహిస్తున్నాడు. Eating all these things, are you rebelling against God? అయితే ఇదంతా తీసుకుంటూ తినుతూ నువ్వు దేవునికి వ్యతిరేకంగా Or are you able to maintain the firstborn position what God has given to you? లేక దేవుడికి అనుగ్రహించినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును స్థానాన్ని కాపాడుకుంటున్నావు. Using those gifts, are you are prospering day by day, or are you deteriorating in your spiritual life? కాబట్టి ఆ యొక్క వరములను వాడుకుంటూ అనుదినం కూడా నీ జీవితంలో వర్ధిల్లుతున్నావా లేక క్షీణించిపోతున్నావా? Reuben, ఈ రూబేను unstable as water, నీళ్ల వలె చంచలుడు, always going to the low level. ఎప్పుడు కింది స్థానానికి దిగి వెళ్తాడు. Given a chance, the water will flow to the lower level. అవకాశం ఇస్తే నీళ్ళు ఎప్పుడు కిందికే పడతాయి. And also freezing, and also boiling, తర్వాత గడ్డగట్టిపోతాయి, తర్వాత మసలుతూ ఉంటాయి. causing destruction because of the turbulence. ఆ దాని యొక్క అలజడిని బట్టి నాశనం కలగజేస్తాయి. Why it is so? అందుకు అలాగా Craving for the thing which is not yours. నీకు కాని దాని గురించి నువ్వు ఆశపడడం వల్ల, Instead of confessing your failure, instead of confessing the sin you have committed, what you are doing is rebelling against the leadership to grab the power. చూడండి నీవు చేసిన పాపాన్ని ఒప్పుకునే దాని బదులుగా ఏం చేస్తున్నాను అంటే అధికారాన్ని సంపాదించుకోవటానికి అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబడుతుంది. The father knows what you have done, తండ్రికి తెలుసు నువ్వు ఏం చేసావని, but he is silent. అయితే ఆయన మౌనంగా ఉన్నాడు. Jacob observed it.
యాకోబు దాన్ని గమనించాడు. Don't think that God is not observing what you are doing. అంటే నువ్వు చేసేది ఏంటో దేవుడు గమనించట్లేదు అనుకో. But he is silent. అయితే ఆయన మౌనంగా ఉన్నాడు. Why he is silent? ఎందుకు మౌనంగా ఉన్నాడు? Not to put you to shame. అంటే నిన్ను సిగ్గుపరచాలని కాదు. This my son, this my daughter has committed in secret. Let them confess it. I will bless them once again. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె రహస్యంగా పాపం చేశారు, వారు రహస్యంగా వచ్చి అది ఒప్పుకుంటే నేను సరి చేస్తాను. Don't think that God will wink at sin. దేవుడు పాపాన్ని చూచి చూడనట్లుగా ఉంటాడు అనుకో. On the last day, ఆ చివరి దినము, just before his death, అంటే ఆయన చనిపోవడానికి ముందు, till that time we do not know whether other brothers knew about Reuben's sin or not. మనకు తెలియదు. బైబిల్లో ఆ దినాల వరకు కూడా ఈ రూబేన్ చేసిన పాపము మిగతా తమ్ముళ్ళకి తెలుసో తెలియదు. Jacob also has not revealed. యాకోబు కూడా ఇప్పుడు చెప్పలేదు. The Lord will never put you to shame openly. దేవుడు నిన్నెప్పుడు బహిరంగంగా అవమానపరచాడు. But on that day, అయితే ఆ దినాన, on the day of judgment, ఆ తీర్పు దినాన, as a matter of fact, 49th chapter is the judgment seat of Jacob, we can say. మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు, ఆదికాండ 49వ అధ్యాయము యాకోబు న్యాయపీఠము లేక సింహాసన తీర్పు. You know, on that day what he is telling? ఇక్కడ ఆ దినాన ఏమంటాడు తెలుసా? All these days he covered. ఈ దినములన్నీ కప్పుకున్నాడు. But అది on that day Jacob is telling. అయితే ఆ దినాన యాకోబు అంటాడు. What he is telling? ఆయన ఏమంటాడు? 49:4. ఆదికాండ 49:4లో 49:4. 49:4. Yes, he will not excel because thou went up to thy father's bed and defilest the way. నీళ్ళ వలె చంచలుడు అని అతిశయం పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రం చేస్తుంది. And then he is telling, అప్పుడు ఆయన అంటాడు, yes, you have defiled it. నువ్వు దాన్ని అపవిత్రం చేశావు. And by looking unto all the other sons, he is telling, he went up to my coach. చూడండి, మిగతా సహోదరులను అంటే కుమారులందరినీ చూసి అంటాడు, అతడు నా మంచం మీదకి ఎక్కాడు. Till that time they may not be known. అప్పటి వరకు వాళ్ళకి తెలియకపోవచ్చు. On that day God will not hide it. చూడండి, ఆ దినాన దేవుడు దాన్ని దాచిపెట్టాడు. He is talking to Reuben. ఆయన రూబేన్తో You మాట్లాడుతున్నాడు, have defiled my couch. నీవు నా మంచం అపవిత్రం Till today, till today you have not confessed. ఇప్పటి వరకు నువ్వు దాన్ని ఒప్పుకోలేదు. I waited for your confession. నీవు ఒప్పుకుంటావని నేను ఎదురు చూసా. My last day has come. అయితే నా చివరి దినం But వచ్చింది, you have not confessed. అయితే నువ్వు ఇంకా ఒప్పుకోలేదు. Now I am declaring before all. అయితే ఇప్పుడు అందరి ఎదుట ప్రకటిస్తా. And to all the brethren he is telling. సహోదరులందరూ చెప్తున్నారు, Hey Shimeon. షిమియోను, Hey Levi. లేవి, Hey Benjamin. Hey బెన్యామీను, Joseph. యోసేపు, This man ఈ went up to my coach. ఈ మనుషుడు నా మంచం మీదకి ఎక్కాడు. What a shameful day that day. ఆ దినము ఎలాంటి సిగ్గుకరమైనటువంటి దినంగా ఉంది. When the father says, declares, or deliberately, openly tells your sin before all the people. ఎప్పుడైతే తండ్రి నువ్వు చేసిన పాపములన్నీ అందరి ఎదుట బహిర్గతంగా చెప్తాడు. Oh my children, please hear that this man has went up to my coach. నా పిల్లలారా దయచేసి వినండి, ఈ వ్యక్తి నా మంచం మీదకి ఎక్కాడు. Before that day comes. ఆ దినం రాకముందే Brothers and sisters, సహోదరి సోదరు, why can't we confess our sin? ఎందుకని మన పాపం ఒప్పుకోకూడదు? He is not telling that you are not my son. అంటే నువ్వు నా కుమారుడు కాదని అనట్లేదు. He is telling Reuben is my firstborn son. ఆయన అంటాడు, రూబేను నా ప్రథమ కుమారుడు. Positionally you are the son of Lord Jesus Christ. Practically when we see you are very far from him. స్థానంలో విషయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కుమారుడు కుమార్తెవే, కానీ క్రియాశీలకంగా గమనించినట్లయితే ఎంతో దూరంగా ఉన్నాం. Unstable Reuben. రూబేను చంచలుడు. Don't be like that. అలాగ ఉండకూడదు, Don't be like that. అలాగ ఉండకూడదు. God is expecting to confess your failure. దేవుడు నీ తప్పిదం ఒప్పుకోవాలని కోరుతున్నాడు. Then you need not fight for anything. అప్పుడు నువ్వు దేని గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. Oh, abundantly he will give all the gifts. అప్పుడు సమృద్ధిగా దేవుడు నీకు అన్ని వరాలు ఇస్తాడు. Oh, you can be a priest, you can be a king, you can enjoy double portion. నువ్వు యాజకుడిగా ఉండవచ్చు, రాజుగా ఉండవచ్చు, రెండంతల There is forgiveness with our Lord. నా ప్రభు యొద్ద క్షమాపణ ఉంది. Reuben neglected, never confessed. Ultimately he reaped. There is no recovery. కాబట్టి రూబేను ఎప్పుడు దాన్ని ఒప్పుకోలేదు, ఎప్పుడు దాన్ని సరి చేసుకోలేదు. అందుకని చివరికి దాన్ని ఏమాత్రం సరి చేసుకునే స్థితిలో లేకుండా I do not know what is the dead fly in your life. నాది లేదు జీవితంలో ఏంటో చచ్చినాయిగా. I do not know it is the love of money. నాది లేదు, ఒకవేళ అది ధనాపేక్ష Or కావచ్చు, you are running after the forbidden thing like Reuben. లేక నిషేధించబడినటువంటి సంగతులు రూబేన్లా వెళ్ళిన వాటి That is గురించి not అంటున్నావు. yours. అంటే అది నీది కాంది, But you are going after it. అయితే నువ్వు దాని ఏంటి వెళ్తున్నావు.
Are you having any carnal desire? అలాంటి శరీర సంబంధం ఇచ్చలు ఏమైనా ఉన్నాయి? Father has kept it secret so that you may confess. నువ్వు ఒప్పుకోవాలని తండ్రి దాన్ని రహస్యంగా ఉంచాడు. If you won't confess it, నువ్వు దాన్ని ఒప్పుకోనకపోతే one day it will be openly declared before the whole world. ఒక దినాన సర్వ ప్రపంచం ఎదుట బహిరంగంగా అది చెప్పబడి What a ప్రకటించబడుతుంది. shameful day it will be. అది ఎంత అవమానం కలుగుతుందో. Don't be like unstable Reuben. కాబట్టి చంచలుడైన రూబేను వలె ఉండవద్దు. Confess before God. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. Let us enjoy double portion. ఈ రెండంతల భాగాన్ని అనుభవిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మా ప్రేమ గల పరలోక తండ్రి, పరిశుద్ధమైన నీ పాదాల చెంత ప్రవేశించి తండ్రి ప్రభా, మరి సాయంకాలము బైబిల్ పట్టణంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. అనేకమైనటువంటి ప్రభా శతాబ్దాల క్రితము తండ్రి మా పితరులైనటువంటి వారు సృష్టి ఆరంభంలో జీవించినటువంటి వారి జీవితాలు తండ్రి యుగాంతం ఉన్నటువంటి వారికి ప్రభా బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా రాయబడ్డాయని నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాం తండ్రి. రూబేను జీవితాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అనేకమైన శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడైనప్పటికీ తన జీవితంలో ప్రభా ఉన్నటువంటి ఒక చచ్చిన ఈగను బట్టి తన జీవితంలో ప్రభా తన చరిత్ర అంతట్లో కూడా చివరి వరకు ఆత్మ సంబంధంగా భౌతికంగా అన్ని విషయాల్లో నష్టపోయాడని మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా నీ వాక్యం వినింటున్నాం తండ్రి ప్రభా. శ్రేష్టమైనటువంటి స్థలంలో మీరు మమ్మల్ని ఉంచినారు. శ్రేష్టమైన ఆత్మ వరములు మాకు అనుగ్రహించినారు. శ్రేష్టమైన పర సంబంధమైన ఆహారం మీరు మాకు అనుగ్రహించినారు. మాకు అనుగ్రహించిన ప్రతిదీ శ్రేష్టమైనదిగా ఇచ్చారు. జ్యేష్ఠుల సంఘంలో మీరు నిజముగా మమ్మల్ని చేర్చారు. ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళమై దినముల్లో తండ్రి ప్రభా వాటన్నిటి మేము నష్టపోయే ప్రమాదంలో ఉంటుండగా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజముగా తండ్రి ప్రభా ఈ చచ్చినయిగా మా జీవితాల్లో, మా గృహాల్లో, మా సమాజాల్లో తైలమును చెడు వాసన పట్టించట్లుగా చేస్తుండగా తండ్రి ప్రభా మీరే ఆ పాపములను మేము ఒప్పుకొని సరిచేసుకోవటానికి కావాల్సినటువంటి పశ్చాత్తాపం మాకు అనుగ్రహించండి ప్రభా. సరిచేయండి తండ్రి ప్రభా. రూబేను వలె కాకుండా యోసేపు వలె తన రెండంతల భాగం పొందేటువంటి వారుగా చేయండి. తన సహోదరుల కంటే తనని అత్యున్నతంగా ఆశ్రయించినటువంటి యోసేపు తలపై తను ఎలాంటి అభిషేకము, ఎలాంటి నిత్యమైన దీవెనలు చిరకాల పర్వతముల వరకు కూడా హెచ్చుగా ఉండేటువంటి ఆ దీవెనలు వచ్చాయో ఆ దీవెనలో మా తల మీద రావాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని ప్రభా మీరే నిజముగా ప్రభా జ్యేష్ఠ కుమారుకున్నటువంటి లక్షణాలని కలిగినటువంటి వారుగా మమ్మల్ని చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించిన ఆశ్రయించండి. ఈ వాక్యాన్ని ప్రాముఖ్యంగా యెషయా 55:11 ప్రకారం నీరు కట్టి పాలింపు చేయండి దాన్ని ప్రభా. మరి నీ వాక్య పరిచర్య ప్రభా అది చేయబడినటువంటి ప్రభా మరి విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దానికి కావాల్సిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. అలాగనే తండ్రి వచ్చిన ప్రతి వారు వారి అవసరాల కొరది ప్రభా మీరే వారిని దీవించండి, ఆశ్రయించండి. ఇంటికి వచ్చిన ప్రతి వారు ఋతు గ్రంథం 2:12 సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చి మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ రెక్కల నీడన ప్రభా వచ్చి ఉంటుండగా వయసు వృత్తిని దీవించినట్లుగా మీ దీవించేత వాళ్ళని దీవించి పంపించండి. ఎవరైనా అనారోగ్యం కలిగిన వారు వారిలలో ప్రభా మరి ఆయా వ్యాధి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళని రాత్రి ప్రభావం స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఏవైనా ప్రభావ జీవితాలు అక్కరుంటే ప్రభావ ఆర్థిక అక్కర మీరు తీర్చండి. దాని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవనస్తులకి ఉద్యోగం అనుగ్రహించండి. చాలా సంవత్సరాలుగా పెళ్ళి కాకుండా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ప్రతి పిల్లలకి ప్రభావ మీరే కావాల్సిన ద్వారం తెరవమని విశ్వాసంతో సంఘంగా కూడా ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారి కొరకు మీరు సంతానం అనుగ్రహించండి. ఆయా సమస్యలు ఆయాకలు కలిగిన వారు, ఆత్మీయమైనటువంటి అవసరతలు కలిగినటువంటి వారు, వారి హృదయ వాంఛ ఏదైనా కూడా మీ ఇంటికి వచ్చిన వారిని కాలి చేతులతో మీరు పంపించాలని నమ్ముతూ మీ చేతిలో అప్పగిస్తూ నీ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రభావ మిగతా బైబిల్ పఠనాలన్నింటినీ కూడా ఈ రీతిగానే మీరు దీవించి మాతో ఎడతెగక మీరు మాట్లాడమని దాసుని అభిషేకించి దైవికమైన తలంపులను పరలోకం మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వెడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ తోడైనది గాక. ఆమేన్. వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు గోవిందుగా వారే సమస్తము. స్వతంత్రించు
Praise the